క్లిక్ చేద్దాం మనం సూపర్ అసలు నేను క్లిక్ చేయాలా రైట్. పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది. కానీ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఆదివారం రోజు సాయంత్రం 8:13 మీ అందరితో జూమ్ లో ఏర్పడిన మన ఈ స్నేహం ఎల్లకాలం నిలిచిపోవాలి, నిలిచిపోతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సునీల్ కుమార్ గాజుల. వసుదైక కుటుంబమైన భారతదేశం ఉమ్మడి కుటుంబాలకు పుట్టినిల్లుగా ఉండేది. అటువంటి ఉమ్మడి కుటుంబాలన్నీ చిన్నాభిన్నమైపోయాయి, ఒంటరి కుటుంబాలు అయిపోయాయి. అసలు ఒక్కరే కుటుంబం అయిపోయాం వాస్తవానికి. భాస్కర్ రావు సార్ అంతే కదా? ఎస్ సార్ కరెక్టే అంటారు. గోపినాథ్ సార్ అంతే కదా అంటే అవును సార్ నిజమే సార్. పొద్దుగాల ఆఫీస్కి పోతే నా పని ఏదో, నా లోకం ఏదో, నా కుటుంబం ఏదో నాకే అనిపిస్తుంది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇదో లోకం అనిపిస్తుంది. పిల్లగాళ్ళు బుక్ పట్టుకుంటే అదో వాళ్ళదో లోకం అయిపోయింది. ఆవిడ వంట చేస్తా ఉంటే వాళ్ళదో లోకం అయిపోయింది. జ్యోతి ప్రసాద్ గారు అంతే కదా? నిజమే సార్. ఇప్పుడు జూమ్లో కూర్చున్నాము, ఇదో లోకం మాదిగా గంట సేపటి దాకా. అంటే అందరం ఎలా అయిపోయామంటే వాస్తవానికి ఇండివిజువల్గా అయిపోయాము, ఒంటరిగా అయిపోయాము. వాస్తవానికి ఏ ముచ్చట చెప్పుకోవాలన్నా చెప్పుకునేటట్లేదు. చెప్పుకుంటే ఒక ప్రాబ్లం, చెప్పుకోకపోతే ఇంకొక ప్రాబ్లం. ఇప్పుడు ఒకప్పుడు ఎట్లుండే అంటే అందరు ఉన్నప్పుడేమో అన్ని ముచ్చట్లు మంచిగా చెప్పుకునేటోళ్ళం. ఏ సమస్య వచ్చినా, ఏ ఆనందం వచ్చినా, ఏ బాధ వచ్చినా షేర్ చేసుకునే వాళ్ళం. షేర్ చేసుకున్నారు వాళ్ళు కాబట్టి అప్పుడు షేర్గా బతికారు. షేర్ అంటే ఎలా తెలుసా? సింహం లెక్క బతికారు వాళ్ళు. షేర్ చేసుకుంటే షేర్ అవుతారట, షేర్ చేసుకుంటే షేర్ అవుతారు. మనం ఇప్పుడు షేర్ చేసుకుంటే షార్ అయిపోతున్నాం. షార్ అయిపోతున్నామా సార్? ఘోరమైన పరిస్థితి అవుతుంది. షేర్ చేసుకుంటే ఇక గిట్లనాట వీళ్ళ పరిస్థితి, గట్లనాట వీళ్ళ పరిస్థితి అని అందరికి తెలిసిపోతుంది కదా. అంతే కదా అరవిందా మేడం? అవును సార్ నిజమే సార్. అంతకుముందేమో మంచిగా చూసేటోళ్ళు సార్. మొన్న నాకు చిన్న ప్రాబ్లం వచ్చిందని చెప్పుకున్న తర్వాత అసలు చూసుడే బంద్ చేసిరు, మాట్లాడే బంద్ చేసిరు, పలకరించడే బంద్ చేసిరు సార్. నిజంగా అట్లే ఉంది ఆ పరిస్థితి అంటే అట్లే ఉంది. ఒక అద్భుతమైన విషయం ఏంటి అని అంటే చెట్టు తొర్రలో నుండి చెట్టు తొర్రలో నుండి మనిషి, అవునా సార్, ఆది మానవుడు ఎక్కడ బతికాడు అని అంటే చెట్టు తొర్రలలో బతికాడు, కొండ గుహలలో బతికాడు. ఈ రోజులలో కోట్ల రూపాయల విల్లాలలో బతుకుతున్నాడు. కానీ ఆ చెట్టు తొర్రలో ఉన్న ఆది మానవునికున్న ఆనందము లేదు, ఆ కొండ గుహల్లో ఉన్న ఆది మానవునికున్న ఆరోగ్యము లేదు. మరి ఎందుకు ఈ కోట్ల రూపాయల విల్లాలలో ఉన్న మనం ఈరోజు ఆనందంగా లేము, ఆరోగ్యంగా కూడా లేము? మరి దీనికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉంది అని అంటే ఈ రోజులలో 21st సెంచరీలో ఎందుకు ఇలా ఉండగలుగుతున్నాడు మనిషి, ఎందుకు ఇలా ఇబ్బంది పడుతున్నాడు అంటే ఒక్కటే ఒక్క కారణం ఏంటి అని అంటే ఈ రోజు మనిషి ఆయాసం నుంచి అల్సర్ వరకు, ఆయాసం నుంచి అల్సర్ వరకు, కాళ్ళ నొప్పి నుంచి క్యాన్సర్ వరకు, కాళ్ళ నొప్పి నుంచి క్యాన్సర్ వరకు చికిత్స తీసుకుంటున్న ప్రతి వారు వారికి ఆ ప్రాబ్లము వారిలో నుండి ఒత్తిడి ద్వారా వచ్చిందని తెలియడం లేదు వాస్తవానికి. నిజంగా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ పోగానే భరత్ సార్ ఏం చేస్తారంటే టెస్ట్ రాస్తున్నారు సార్. టెస్ట్ రాస్తారు, అన్ని టెస్టులు రాస్తున్నారు. ఆ టెస్ట్, ఈ టెస్ట్ ఆ టెస్ట్. రాజ్ కుమార్ సార్ G5 నిజమే కదా సార్? టెస్టులు అన్ని రాసిన తర్వాత ఏం చేస్తున్నారు? ఆ టెస్ట్ అన్ని పట్టుకొని వస్తే సార్ అవన్నిట్లలో అన్ని మంచిగానే ఉన్నాయి, గుడ్ ఉన్నాయి, పాజిటివ్ అని అంటున్నాయి వెంకట సుబ్బారావు సార్. అవునా అంటే ఎస్. అరే అన్ని టెస్టులలో మనం పర్ఫెక్ట్గానే ఉన్నాం, కానీ బాడీలో ప్రాబ్లం అట్లనే ఉన్నది. బాడీలో ప్రాబ్లం అట్లనే ఉన్నది, మైండ్ లో ప్రాబ్లం అట్లనే ఉన్నది. మరి ఎట్లా వచ్చింది ఇది రాణి మేడం అని ఆలోచిస్తే కేసీ రమేష్ సార్ నిజమే కదా సార్? G5 కేసీ రమేష్ సార్ నిజమే సార్. నిజంగా ఎన్ని టెస్టులు చేసినా ఏ టెస్టులు దొరుకుతలేదు సార్. అది ఏ ప్రాబ్లము అని అంటే నిజంగా ఆ ప్రాబ్లం దేని ద్వారా వచ్చింది అని అంటే ఒత్తిడి ద్వారా వచ్చిన ప్రాబ్లమే వాస్తవానికి. నిజంగా అద్భుతమైన విషయం ఏంటి అని అంటే ఈ రోజు మనిషి ఒత్తిడిలోనే పుట్టి, ఒత్తిడిలోనే పెరిగి, ఒత్తిడిలోనే మరణిస్తున్నాడు. తనకు ఆ ఒత్తిడి ఉందనే విషయం తెలియకనే ఈ సృష్టికి పూర్వం ఏకైక స్వరూపంతో ఉన్న మనం తదనంతరం ఇన్ని కోట్ల ఆకారాలుగా తయారాం. దీనంతటికీ కారణం ఏంటి అంటే మనిషి యొక్క సంకల్ప బలం మాత్రమే. ఈ సృష్టిలో అన్నీ పెరిగాయి, అత్యంత వేగంగా పెరుగుతూ వచ్చాయి. టెక్నాలజీ పెరిగింది, గ్లోబలైజేషన్ మహిమ. కాలుష్యం పెరిగింది, కల్తీ పెరిగింది, మంచి పెరిగింది, చెడు పెరిగింది. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు మనిషి యొక్క ఆయుష్ ప్రమాణం మాత్రం 50% తగ్గిపోయింది వాస్తవానికి. ఎందుకు అని అంటే ఒకటే ఒక కారణం. మనిషి జీవితంలోకి ఎప్పుడైతే వేగం ప్రవేశించిందో ఆ వేగంతో పాటు మనిషి పరిగెత్తలేక అలసిపోతూ ఉన్నాడు, అలసిపోయి అలసట చెందుతూ ఉన్నాడు.
అలసట చెందు ఒత్తిడికి లోనవుతూ ఉన్నాడు. ఒత్తిడి ఉండాలి, వాస్తవానికి ఉండకపోవడం కాదు, ఉండాలి. కానీ ఎప్పుడైతే ఆ ఒత్తిడి ముదిరి బర్న్అవుట్ అవుతూ ఉంటుందో అప్పుడు మనిషి సూసైడ్ చేసుకుంటున్నాడు. వాస్తవానికి సూసైడ్ చేసుకోవడం అనేది చాలా సింపుల్ విషయం అయిపోయింది. దేని ద్వారా అనంటే ఆ ఒత్తిడి ద్వారా మాత్రమే. వాస్తవానికి సిగరెట్కి బానిస అవుతున్నారు, ఆల్కహాల్కి బానిస అవుతున్నారు, అనవసరమైన డ్రగ్స్కు బానిస అవుతున్నారు. ఇదంతటికి ముఖ్య కారణం ఏంటి అని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే ఇంట్లో ఉన్న చిన్న పిల్లోడైనా, పనిచేస్తున్న వ్యక్తి అయినా, సమాజంలో ఉన్న వ్యక్తి అయినా కారణం ఒక్కటే ఒకటి, అది ఒత్తిడి. వాస్తవానికి అసలు ఎందుకు వస్తుంది మనిషికి ఒత్తిడి? అసలు ఒత్తిడి అంటే ఏంటిది? అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సార్ ఒత్తిడి 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 భలే ఉంది సార్. ఈ ఒత్తిడి అంటే ఏంటి అని అంటే, అసలు ఈ స్ట్రెస్ రమ్యకృష్ణ గారు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు? యాక్చువల్ గా ఈ ఒత్తిడి అనే పదం మనది కాదు తెలుసా? అది భౌతిక శాస్త్రానికి సంబంధించింది. అదేం సార్ భౌతిక శాస్త్రమా సార్? ఫిజిక్స్ అంటారు ఇంగ్లీష్ లో, తెలుగులో భౌతిక శాస్త్రం అని అంటారు. ఎందుకు ఈ ఫిజిక్స్ లో భౌతిక శాస్త్రం తెలుగులో అని అంటే, ఈ ఒత్తిడి అక్కడి నుంచే వచ్చింది. ఏంటి అని అంటే, ఏదైనా ఒక వస్తువుని, ఇది మా పాపది, ఈ చిన్న పిల్ల ఉంటుంది చూసినా, తీసుకొచ్చుకున్నా మీకోసం చూపెట్టాలని. సో ఏదైనా ఒక వస్తువుని టూ సైడ్స్ లో నుంచి ఇట్లా ఫోర్స్ గా ప్రెస్ చేస్తే, టూ సైడ్స్ లో నుంచి ఇలా ఫోర్స్ గా ప్రెస్ చేస్తే దాన్ని స్ట్రెస్ అంటారు. ఇది ఒత్తిడి. ఇది ఎక్కడ ఒత్తిడి అని అంటే ఫిజిక్స్ లోనే ఒత్తిడి. ఓకే సార్, బాగానే ఉంది, చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్న ఫిజిక్స్ గుర్తున్నట్టు ఉన్నది కానీ గుర్తులేస్తారంటే అది దీప్తి మేడం. సరే, గుర్తు లేకుండా మనం ఏం చేయలేము ఇప్పుడు. కానీ ఇప్పుడు ఫిజిక్స్ లో ఒత్తిడి అది. సార్ మళ్ళీ ఇంకో విషయం చెప్పనా? ఇంకో విషయం, నాగరాజ్ సార్, ఇంగ్లీష్ లో ఒక ఒత్తిడి ఉంటుంది సార్. ఇంగ్లీష్ లో ఒత్తిడి ఏంటిదంటే, ఇంగ్లీష్ లో ఒత్తిడి అంటే అప్పుడు మాకు మేడం చెప్పింది, బాగా గుర్తుంది. ఆ నాయుడు సార్ చెప్తున్నాడు, సార్ మాకు కూడా అప్పుడు మేడమే చెప్పింది సార్. మేడం చెప్పితే మస్తు గుర్తుంటాయి సార్ స్కూల్లో. ఎందుకు మేడం చెప్తేనే గుర్తుంటాయా, సార్లు చెప్తే గుర్తుంటాయా? సార్లు చెప్పినా గుర్తుంటాయి కానీ మేడం చెప్తే కొంచెం ఎక్కువ గుర్తుంటాయి. అయితే ఇంగ్లీష్ మేడం మాకు, ఇంగ్లీష్ మేడం చెప్పింది అప్పుడు, ఇంగ్లీష్ లో 26 లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ పదాలను తయారు చేస్తాయి, ఆ పదాలను వాక్యాలు తయారు చేస్తాయి, ఆ పదాలతో వాక్యాలు తయారు చేస్తారు, ఆ వాక్యాలతో ప్యాసేజీలు తయారవుతాయి, ఆ ప్యాసేజీలన్నీ ఎస్ఏలుగా తయారవుతాయి. అది మొత్తం ఇంగ్లీష్ అంతా అట్లే ఉంటుంది అని చెప్పింది. అప్పుడు ఆ పదాలు పలుకుతూ ఉన్నప్పుడు, ఆ పదాలను పలుకుతూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని అక్షరాలని గ్రేటర్ ఫోర్స్ తోటి పలుకుతూ ఉంటాము, గ్రేటర్ ఫోర్స్ తోటి పలుకుతూ ఉంటాము. వాటిని స్ట్రెస్ అని అంటారు అని చెప్పారు రేవతి గారు. కరెక్టే కదా? సార్ నిజమే సార్, చిన్నప్పుడు నాకు కూడా క్లాసులో చెప్పినప్పుడు, ఇంటర్మీడియట్ లో 10th క్లాస్ లో చెప్పినప్పుడు గుర్తొచ్చింది సార్. స్ట్రెస్ లెటర్స్ అంటారు సార్ వీటిని, స్ట్రెస్ లెటర్స్ అంటారు సార్ వీటిని అని అన్నది. అవును కదా? కొన్ని సైలెంట్ లెటర్స్ ఉంటాయి. మీలాగా మీలాగా మీరు సైలెంటా? అబ్బా సార్, మేము సైలెంట్ కాదు సార్. అందరు చూస్తున్నప్పుడు సైలెంట్, ఎవ్వరు చూడనప్పుడు వైలెంట్. అందరు ముందుకు వస్తే సైలెంట్, ఇంట్లో ఉంటే వైలెంట్. అమ్మ సార్, నిజమే కదా? ఆ అందరు ముందర స్ట్రెస్ కంట్రోల్, ఇంట్లో ఉన్నప్పుడు స్ట్రెస్ బ్రస్ట్ అయిపోతుంది, మొత్తం ఇలా బ్రస్ట్ అయిపోతుంది. స్ట్రెస్ బస్టర్స్ అయిపోతాం. అవునా? నిజమే. అది ఇంగ్లీష్ స్ట్రెస్ బాగానే ఉంది, ఫిజిక్స్ స్ట్రెస్ బాగానే ఉంది. మరి మనం ముచ్చట పెట్టుకోబోయే స్ట్రెస్ ఏంటి సార్ ఇప్పుడు అని అనుకున్నప్పుడు, అసలు ఇది ఇప్పుడు లేదు సార్. అసలు ఇది 1906 లో మొదటిసారిగా 1906వ సంవత్సరంలో జర్మనీలో చిన్న సదస్సు జరిగిందట ఈ ఒత్తిడి పైన, జర్మనీలో. అప్పటికి భారతదేశంలో స్ట్రెస్ లేదు, ఇండియాలో స్ట్రెస్ లేదు. ఎందుకనంటే మన ఇండియా అంతా వసుదైక కుటుంబమైన భారతదేశం కదా. తర్వాత 1947 ఆ టైంలో అమెరికాలోని డెట్రాయిట్ ప్రాంతంలో, ఈ డెట్రాయిట్ అనే ప్రాంతంలో మొత్తం ఫ్యాక్టరీస్ ఉంటాయి అన్నట్టు. ఈ ఫ్యాక్టరీస్ లో ఉన్న వాళ్ళందరికీ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పులు వచ్చినాయట. ఎందుకన్నా ఈ ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళందరికీ ఇలా నొప్పులు వస్తున్నాయి, ఈ నొప్పులకు కారణం ఏంటి అని అన్ని టెస్టులు చేసిరట. అన్ని టెస్టులు చేస్తే శిల్పా మేడం ఏ టెస్ట్ చేసినా కానీ అన్ని టెస్టులలో పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చిందట. బ్లడ్ టెస్ట్ చేసిర్రు, మంచిగానే ఉన్నది. హిమోగ్లోబిన్ టెస్ట్ చేసిర్రు, మంచిగానే ఉన్నది. అన్ని పర్ఫెక్టే వస్తున్నాయట. కానీ వాళ్ళ నొప్పులు పోలేదట. కాళ్ళు వస్తున్నాయి అంటారు, మెడలు వస్తున్నాయి అంటారు, ఏమో ఏమో ఇబ్బంది అవుతున్నాయి అంటారు. అప్పుడు కనుక్కున్నారట, ఏం కనుక్కున్నారు అని అంటే, అప్పుడు వీటన్నింటికి ఇలా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటి టీవీ5 తెలంగాణ 28 సార్ మీరు పేరు పెట్టుకోవాలి సార్, మీరు టీవీ5 అంటే మాకు భయం కాదు అట్లా. అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే, అప్పుడు తెలిసిందట. ఏం తెలిసింది అని అంటే, ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే ఒత్తిడి అని తెలిసిందట అప్పుడు. కానీ అప్పటికి భారతదేశంలో లేదు. ఎందుకంటే అప్పుడు కూడా మనం ఉమ్మడి కుటుంబాలలో ఉండేవాళ్ళం. తాత ఉండేవాళ్ళు, నానమ్మ ఉండేది, అమ్మమ్మ ఉండేది. అవునా కాదా? అవును సార్. అన్ని ముచ్చట్లు తాతకి చెప్పుకునేటోళ్ళం, అమ్మమ్మకి చెప్పుకునేటోళ్ళం, నానమ్మకి చెప్పుకునేటోళ్ళం. ఎందుకు అని అంటే మనం అందరం అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడనే పుట్టినాం. అవునా కదా? అమ్మమ్మ దగ్గరనే పెరిగినాం. కాబట్టి ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం, మనం ఆనందంగా కూడా ఉన్నాం. ఇప్పుడున్న పిల్లలందరూ ఉన్నారు, అంతే కదా? ఇక ఎప్పుడు హాస్పిటల్కే పోతున్నారు వాళ్ళు. ఈ హాస్పిటల్లో పుడితే ఒత్తిడి ఎట్లుంటుందో తెలుసుగా మీకు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ పుట్టినప్పుడు హాస్పిటల్లో పుట్టినందుకు ఎంత తేడా ఉంటుందో ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. సరే, మరి ఎందుకు ఈ మనిషి ఈ ఒత్తిడి అనేది ఎలా వస్తుంది అని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే ఏముంది మీ చేతుల్లో? ఒకసారి చూపెట్టండి, మీ చేతుల్లో ఏముంది?
సార్ మా త్రినాథ్ సార్ చెప్పిండు సార్, కొత్త కొత్త పుస్తకాలు కొనుక్కోమన్నాడు సార్, కొత్త కొత్త పెన్నులు కొనుక్కోమన్నారు సార్. ఏం లేవా పెన్నులు? లేవా? ఉట్టినే ఉన్నారా? మరి మంచిగానే కూర్చున్నారు. ఏమున్నాయి చెప్పండి, ఏం రాసుకుంటారు? పెన్నులు పట్టుకొని రాసుకుంటారా? చూపెట్టరు, ఏది పెన్ను చూపెట్టరు ఒకసారి. బస్ సూపర్ ఉన్నాయి మీ పెన్నులు అన్ని. 3 రూపాయల పెన్నులేనా? ఓ రమ్యకృష్ణ మేడం, వేర్ ఇస్ యువర్ పెన్ను? సార్ పెన్ను కింద పెట్టిన సార్, చూపెట్ట పక్కకు పెట్టిన సార్. రమేష్ సార్, వేర్ ఇస్ యువర్ పెన్ను? అందరి 3 రూపాయలేనా? 30 రూపాయలు ఉన్నాయా? లావనే మేడం, మళ్ళీ 3 రూపాయలే సార్. మా బాబు బాబు ఆడేసిన పెన్ను సార్, పడేస్తే దానికి ముంగట క్యాప్ పోయింది సార్. అయినా సరే అదే వాడుతున్నా సార్ నేను. ఆ, అనిత మేడం, పెన్నేది? చూపెట్టు. రేణుకా మేడం, మీ బెడ్షీట్ చాలా బాగుంది, కలర్ కలర్ గా, సూపర్. అయితే ఇక ముచ్చట చెప్పనా? సరే సూపర్ సూపర్ సూపర్. వీడియోస్ ఆన్ చేసుకోరా అంటే ఆన్ చేసుకోరు మీరు. 10 రూపాయల పెన్ ఉందా సార్? 10 రూపాయల పెన్ ఉంటుంది. సరే చూపెట్టండి ఒకసారి చూద్దాం, పట్టుకోండి ఒకసారి, పట్టుకోండి ఇట్లా పట్టుకోండి. రెడీయా? సూపర్, రెడీ. బరువు ఉందా? ఊకా సార్ పెన్ను బరువు ఉంటుందా? నేను గన్నే మొత్తం పెన్ను లెక్కన. సరే గన్ను మోద్దాం తర్వాత, కానీ పెన్ను సరే. చూద్దామా? రెడీయా? స్టార్ట్. బరువు ఉందా? బరువు లేదు. ఒక సెకండ్ ఇట్లా పట్టుకుంటారా? ఒక సెకండ్, చాలా సింపుల్ సార్. ఒక నిమిషం పట్టుకుంటారా? ఓకే, ఒక నిమిషం, నథింగ్ టు వర్రీ. 10 నిమిషాలు పట్టుకుంటారా? అబ్బా సార్, 10 నిమిషాలా? అయినా ఓకే, పట్టుకుంటాం. గంట సేపు పట్టుకుంటావా? అబ్బా, ఇప్పుడే కింద పెడతారు, పెట్ట పై కొడక పడక. గంట సేపు ముచ్చట చెప్తాను కదా, గంట సేపు పట్టుకుంటారా? లేదు సార్, అస్సలు మస్తు ఇబ్బంది అయితే సార్. సాయంత్రం దాకా ఇట్నే పట్టుకుంటావా? సార్ ఇక తెల్లారు హాస్పిటల్కి ఓడే సార్. రేపు సాయంత్రం దాకా ఇట్నే పట్టుకుంటావా? సార్ నేను, మా ఆయన, నా పిల్లలు అందరు హాస్పిటల్లో ఉంటారు సార్. నా చెయ్యి పని చేయదు ఇక. ఎందుకంటే నా చెయ్యి పని చెప్తే నేను వంట చేయలేను, నా చెయ్యి పని చెప్తే నేను బండి కొట్టను. సరే సార్. అమ్మ, ఇంత బరువు ఇది, మరి కింద పెట్టండి ఇప్పుడు. బాబోయ్, ఎంత రిలాక్స్ ఉంది సార్ అంటే, చాలా రిలాక్స్ ఉంది సార్. అసలు ఒక అద్భుతమైన విషయం ఏంటి, ఏ బరువు కలిగించిన ఒక చిన్న పెన్నునే దాన్ని క్యారీ చేస్తూ క్యారీ చేస్తూ క్యారీ చేస్తూ ఉంటే అంత బరువు ఇస్తా ఉందా నీకు, అంత ఇబ్బంది పెడుతూ ఉందా నిన్ను. అట్ ద సేమ్ టైం, వెన్ యూ క్యారీస్ యువర్ ఎమోషన్స్, వెన్ యూ క్యారీస్ యువర్ ఎమోషన్స్, యు ఆర్ ఫీలింగ్ స్ట్రెస్డ్. ఎప్పుడైతే నీ ఎమోషన్స్ నువ్వు క్యారీ చేస్తూ ఉన్నావో, అప్పుడు నువ్వు చాలా 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 ఒత్తిడికి లోనవుతూ ఉంటావు వాస్తవానికి. మీకు అద్భుతమైన విషయం చెప్పనా? ఇప్పటికీ నేను మా బామ్మారితో మాట్లాడను. అదేంటి సార్, ఎందుకు మాట్లాడరు అని డౌట్ రావచ్చు మీకు. ఏమైంది తెలుసా? పెళ్ళైన కొత్తలో, పెళ్ళైన తర్వాత మా ఆవిడ తీసుకుని వస్తా ఉంటే కారు దగ్గరికి వచ్చిన, కారు దగ్గరికి రాగానే ఆ లక్క వస్తా ఉంటే కారు డోర్ తీసిండు ఆ లక్క కూసమ్మని. నేను వస్తా అంటే కారు డోర్ తీయలే. బిడ్డ, నేను వస్తా అంటే కారు డోర్ తీయవా? నువ్వు మీ అక్క కోసం తీస్తావా? తర్వాత నువ్వు మా ఇంటికే కదా వచ్చేది, నీ సంగతి చెప్తా బిడ్డ. అప్పటి నుంచి ఇప్పటిదాకా మా బామ్మారితో మాట్లాడలే. నీకు విషయం చెప్పనా? మా బామ్మారిది మంచిగానే ఉన్నాడు, ఆ కారు మంచిగానే ఉన్నది, ఆ కారు డోరు మంచిగానే ఉన్నది, వాళ్ళ అక్క కూడా మంచిగానే ఉన్నది. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఎవరికి అని అంటే, ఎవరికి వస్తుంది ప్రాబ్లం? ఎవరైతే ఆ విషయాన్ని క్యారీ చేస్తూ ఉన్నారో వాళ్ళకే వస్తుంది కారణం, వాళ్ళకే వస్తుంది ప్రాబ్లం. మరి మీరు ఎప్పుడు ఒకసారి ఎన్ని క్యారీ చేస్తున్నారు? సరే ఇప్పటికి కూడా, పొద్దుగాలు ఎవరో అన్నారు పక్కన పెట్ట, పొద్దుగాలు అన్నది కాదు, 10 రోజుల కింద అన్నది కూడా ఇంకా గుర్తుంది మీకు, సంవత్సరం క్రితం అన్నది ఇంకా గుర్తుపెట్టుకున్నారు మైండ్లో. పెళ్ళైన కొత్తలో జరిగిన విషయం ఇంకా అదే గుర్తుపెట్టుకున్నారు. దాంతో ఇట్లా రగిలిపోతూ ఉన్నారు వాస్తవానికి. ఎస్ఆర్ నో అని అంటే, ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్ ఫ్యాక్ట్. వెన్ యూ డోంట్ క్యారీ యువర్ ఎమోషన్స్, అసలు ఏది పట్టుకోవాలి, ఏది వదిలిపెట్టాలి, ఏది కంట్రోల్ చేయాలి, ఏది కంట్రోల్ చేయకూడదు, మన కంట్రోల్లో ఉంది ఏంటి, మన కంట్రోల్లో లేనిది ఏంటి అనేది క్లారిటీ లేదు మనకు వాస్తవానికి. అందుకే మనం చాలా మంది ఒత్తిడి లోనవుతున్నాం ఈరోజు. నిజమా అని అంటే నిజం వాస్తవానికి. అసలు నువ్వు కంట్రోల్ చేయగలిసింది ఏంటి, నువ్వు కంట్రోల్ చేయలేనిది ఏంటి అని ఆలోచిస్తున్నావు ఒకసారి. విచ్ ఈస్ కంట్రోల్ బై యూ, విచ్ ఈస్ నాట్ కంట్రోల్ బై యూ, తెలుసా నీకు అసలు? చాలా సందర్భాల్లో అనుకుంటాం మనం ఎదుటి వ్యక్తిని కంట్రోల్ చేయాలి, ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనని కంట్రోల్ చేయాలి, ఎదుటి వ్యక్తి యొక్క పనులను కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటాం. అసలు నువ్వు ఎదుటి వ్యక్తి యొక్క వర్డ్స్ని కంట్రోల్ చేయగలుగుతావా? ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనలు కంట్రోల్ చేయగలుగుతావా? ఎదుటి వ్యక్తి యొక్క పనులను కంట్రోల్ చేయగలుగుతావా? కంట్రోల్ చేయలేవు. కానీ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చు కదా, కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తామనంటే, మనల్ని మనం కంట్రోల్ చేసుకోకుండా ప్రతి దానికి ఇబ్బంది పడుతూ ఉంటాం వాస్తవానికి. వి డోంట్ చేంజ్ ద పాస్ట్, బట్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఫ్యూచర్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. అరే, నువ్వు గతాన్ని మార్చలేకపోవచ్చు, కానీ ఫ్యూచర్ నీ చేతిలోనే ఉంది కదా. నువ్వు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నావు అనే దానిపైన కదా నీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి ఇంతే, నేను పెళ్లి కాకముందు నుంచి ఇంతే, నాకు ఉద్యోగం రాకముందు నుంచి ఇంతే, నాకు పిల్లలు లేకముందు నుంచి ఇంతే, నేను గిట్లనే ఉంటా. అరే ఏంది నాకు అర్థం కాని విషయం. ఇంకా పెళ్ళయింది, పిల్లలయ్యారు, ఉద్యోగం ఉంది, పని చేస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి, ఇన్ని జరుగుతున్నాయి, అయినా నేను మారా అంటే ఎట్లా? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. అసలు ఒత్తిడి ఎందుకు వస్తుంది మీకు అని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే, అది
మనం క్యారీ చేసే ఎమోషన్స్ ద్వారా మాత్రమే వస్తూ ఉంది. ఇప్పుడు అడవిలో నడుస్తూ పోతున్నాం. లుధియా మేడం మంచి ఫారెస్ట్ పెట్టింది కాబట్టి అడవి గుర్తుకొచ్చింది నాకు. వెనకాల పెద్ద పెద్ద చెట్లు కనబడుతున్నాయి నాకు. 19 మేడం మస్తున్నాయి సార్ మేడం చెట్లు. అయితే ఇప్పుడు అడవిలో ఉన్నప్పుడు అడవి కాలంలో అడవిలో నడుచుకుంటా పోతా ఉంటే టైగర్ వచ్చేది. అవునా? టైగర్ వచ్చింది అనుకుందాం. అడవిలోకి పోయినప్పుడు టైగర్ వచ్చింది. టైగర్ వస్తే అప్పుడు రెండే ఆప్షన్స్. ఏం ఆప్షన్స్ మేడం? ఒకటేమో పారిపోవాలి, అంతేనా? కాళ్ళల్లో బలం ఉంటే పారిపోవాలి, గుండెల్లో ధైర్యం ఉంటే పోరాడాలి. ఇవి రెండే ఆప్షన్స్. అప్పుడు ఇక వేరే ఆప్షన్ ఏం లేదు. చారి సార్ ఉందని అప్పుడు అటవీ కాలంలో ఇంకేముంటుంది సార్? ఏముండదు. కాళ్ళల్లో బలం ఉంటే పరిగెత్తాలి, గుండెలో ధైర్యం ఉంటే పోరాడాలి. సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పొద్దుగాల నేను ఇలా ఆదివారం కాబట్టి ఏం లేదు. మన శనివారం నాడు ఏమైందంటే ఆఫీస్కి పోయినా. ఆఫీస్కి పోయేటప్పుడు ఏమైందంటే బస్సు ఎక్కిపోయినా. ఇక బస్సు ఎక్కిపోతే మీకు తెలుసుగా పరిస్థితి. ఇప్పుడు మొత్తం ఫ్రీ టికెట్ అయిపోయింది మాకు తెలంగాణలో. ఇక బస్సు ఎక్కిపోతే ఏడు ఆగుతుందో తెలుస్తలేదు, బస్సు ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు, లేట్ అయింది మాకు. ఇక బస్సు లేట్ అయిన తర్వాత అప్పుడు మా బాసు అంటున్నాను, నన్ను బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వింతే, ఎందుకు లేట్ వస్తావు అని లొల్లి లొల్లిగా తిడుతున్నాడు. అప్పుడు నేను ఏం చేయాలి? పారిపోవాలనా పరిగెత్తాలనా? పారిపోలేను నేను అక్కడ నుంచి, పరిగెత్తలేను, తిరిగి ఏమీ అనలేను. తిరిగి ఏమని అనగలుగుతానా? ఏమనలేను. ఏమని అంటే ఏమంటాడు? గెట్ అవుట్ అని అంటాడు. అవునా కాదా? యు ఆర్ డిస్మిస్డ్ అంటాడు. డిస్మిస్డ్ అంటే అప్పుడొకసారి సంబరం అనిపిస్తుంది అంతే. ఇంకా టార్చర్ వేయిందిరా అని అనిపిస్తుంది, సంబరం అవుతుంది. కానీ ఇంటికి వచ్చినాక ఒక్కరోజు సంబరమే ఉంటుంది. రెండో రోజు నుంచి అమ్మని అమ్మ ఈ టార్చర్ కన్నా అదే బాగుంది కదా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఉంటేనే ఇంట్లో ఉండి ఇట్లా భయపడే కన్నా, ఇంత ఇబ్బంది పడే కన్నా ఆ ఒక్కరోజు అట్లే బాగుంటుంది కదా, తర్వాత ఆ రోజు ఒక్కరోజు కాంప్రమైజ్ అయితే సపరేట్ ఉంటే అయిపోవు కదా అని ఎంతమంది అనుకుంటారు ఈ రోజు? అనుకుంటారా లేదా? అంటే ఇస్తాను అంటే ఎగ్జాక్ట్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్. అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే అక్కడ పారిపోను లేము, పరిగెత్తను లేము, కానీ ఏం చేయొచ్చు మనం అని అంటే మేనేజ్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు. అందుకే అంటారు తెలుసా, ఎప్పుడైనా సరే హౌ టు ఓవర్కమ్ స్ట్రెస్ అన్నారు. ఏమంటారు? స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటారు. ఏమంటారు? స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటారు. అందుకే ఎప్పుడైనా సరే మనము మేనేజ్ చేసుకోవాలి స్ట్రెస్ ని. అసలు ఎవరికి ఉండదు చెప్పండి స్ట్రెస్ కి? ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు కూర్చున్న కుర్చీకి ఉండదు, మీరు చూస్తున్న ఫోన్కు ఉండదు, మీ ఇంటి పైన తిరుగుతున్న ఫ్యాన్కు ఉండదు, మీరు వేసుకున్న బట్టలకు ఉండదు, మీరు వండుతున్న వంటకు ఉండదు, మీరు తింటున్న ప్లేట్కు ఉండదు, మీరు రాస్తున్న పెన్నుకు ఉండదు. కానీ స్ట్రెస్ దేనికి ఉంటుంది, దేనికి ఉండదు అని అంటే ప్రాణం ఉన్న ప్రతి దానికి స్ట్రెస్ అనేది ఉండనే ఉంటుంది. వాస్తవానికి ప్రాణం ఉన్న ప్రతి దానికి స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ లేకపోతే బతకదు వాస్తవానికి. కానీ ఆ స్ట్రెస్ ముదిరి బర్న్అవుట్ కాకముందు దాన్ని అద్భుతంగా మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే నువ్వు అద్భుతంగా దాన్ని మేనేజ్ చేసుకుంటావో చాలా హ్యాపీగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. స్ట్రెస్ అనేది ఉండాలి. ఉండకపోతే ఎట్లా చెప్పండి? పొద్దున ఆఫీస్కి పోవాలనే స్ట్రెస్ ఉండాలి, ఇంట్లో వంట చేయాలనే స్ట్రెస్ ఉండాలి, అసైన్మెంట్ చేయాలనే స్ట్రెస్ ఉండాలి. మామూలు చెప్తారు రోజు సాయంత్రం అసైన్మెంట్ ఫీడ్బ్యాక్, అసైన్మెంట్ ఫీడ్బ్యాక్. మెంటార్ ఫోన్ చేస్తాడు, ఇన్ఛార్జ్ ఫోన్ చేస్తారు, ఇంకా అందరు ఫోన్ చేస్తారు, ఇంకా నువ్వు చేయలేదా, ఇంకా నువ్వు చేయలేదా? చేయకపోతే ఎట్లా చెప్పండి? ఫోన్ చేస్తూనే ఉంటారు. ఇది ఉంటేనే అది ఎలా ఉండాలి అంటే మోటివేటింగ్ గా ఉండే ప్రయత్నం చేయాలి స్ట్రెస్ అనేది. కానీ ఈరోజు అలా ఉందా అని అంటే లేదు. దానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే మనమే వాస్తవానికి అసలు స్ట్రెస్ ఉండకుండా ప్రశాంతంగా ఉండాలి మనిషి అని అంటే భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని 16వ శ్లోకంలో, భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని 16వ శ్లోకంలో ఎప్పుడైతే ఒక వ్యక్తి సుఖ దుఃఖాలను సమదృష్టితో చూస్తూ ఉంటాడో అప్పుడు ఆ మనిషికి ఒత్తిడి అనేది ఉండదు అని చెప్తా ఉంటాడు. సుఖ దుఃఖాలను సమదృష్టితో చూస్తూ ఉంటాడు. మనం ఏమంటామంటే సుఖాలే కావాలి నాకు, దుఃఖాలు నాకొద్దు, లాభాలే నాకు కావాలి, నష్టాలు నాకొద్దు, మంచే నాకు జరగాలి, చెడు నాకు జరగకూడదు అని ఎప్పుడైతే మనిషి ఆలోచిస్తూ ఉంటాడో అప్పుడు చాలా 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 ఒత్తిడికి లోనవుతున్నాడు. వాస్తవానికి మనిషి మనిషిగా జీవిస్తే ఎటువంటి ఒత్తిడి లేడు. యాక్చువల్గా మనిషి మనిషిగా జీవిస్తే ఎటువంటి ఒత్తిడి లేదు. కానీ ఎప్పుడైతే మనిషి పక్కవాడిలాగా జీవించాలి, పక్కవారిలాగా జీవించాలి, పక్క వారిలాగా ఉండాలి అని ఎప్పుడైతే అనుకుంటూ ఉంటాడో మనసులో అప్పుడు చాలా 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 ఒత్తిడికి లోనవుతూ ఉంటాడో. వాస్తవానికి నాకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే తుమ్మ చెట్టు కింద కూర్చొని మామిడి పళ్ళు కావాలి అని అంటే వస్తాయా? మామిడి చెట్టు కింద కూర్చొని ఆపిల్ పళ్ళు కావాలి అని అంటే వస్తాయా? అరే నీ లైఫ్, నీ ఐడెంటిటీ నీకుంటుంది. కానీ నీ లైఫ్ లాగా ఇంకొకరి లైఫ్ లాగా నీ లైఫ్ ఉండాలని, ఇంకొకరి ఐడెంటిటీ లాగా నీకు ఐడెంటిటీ ఉండాలని, ఇంకొక లాగా జీవితం లాగా నీ జీవితం ఉండాలని ఎలా అనుకుంటావు నువ్వు? వాస్తవానికి ఉండలేము కదా అలా. మరి ఏది మారాలి అని ఆలోచిస్తున్నప్పుడు
మనిషి యొక్క థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే మారదో అప్పుడు మనిషి చాలా ఒత్తిడిలో ఉండిపోతూ ఉంటాడు వాస్తవానికి. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం మనం. ఏం నేర్చుకున్నాం అని అంటే ఇప్పుడు అందరికి ఏం తెలుసు అంటే ఏ ఫర్ ఆంటీ, యూ ఫర్ అంకుల్, అంతకన్నా మీకు ఏం తెలియదు ఇక ఎప్పుడున్న వాళ్ళందరికీ. ఇప్పుడు మనం కూడా అట్లే మారిపోయినాం అబ్బా. ఎవరు చూసినా ఆంటీ అంటున్నాం, ఎవరు చూసినా అంకులే అని అంటున్నాం. అవునా కాదా? అవును సార్ నిజమే సార్, అట్లనే అలవాటు అయిపోయింది, ఆంటీ అంకులే. సారీ సార్ అంతేనా? అవును సార్ నిజమే సార్, అందరు అట్లే సార్, నాకు కూడా అట్లే అనిపిస్తుంది సార్. కానీ మరి ఎట్లా అంటే చిన్నప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? మరి ఇప్పుడున్న వాళ్ళు ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, ఈ ఫర్ ఎలిఫెంట్ అని నేర్చుకుంటూ ఉన్నారు. మరి మనం ఏం నేర్చుకున్నామనంటే నిజంగా నీకు ఒత్తిడి రావడానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉందా అని అంటే ఇవి మాత్రమే. వీటిలో నువ్వు పర్ఫెక్ట్ ఉండగలిగితే నువ్వు హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఆ విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను నీకు. రెడీ అందరూ? రెడీ. సరే మీ పక్కన ఎవరున్నారు చూడండి ఒకసారి. మీ పక్కన ఎవరున్నారు చూడండి. పక్కన ఉన్న వాళ్ళని చూడండి ఒకసారి. చూశారా? చూడు ఏం కాదు. పక్కన ఉన్న వాళ్ళకి హలో అనండి ఒకసారి. హలో అనండి ఒకసారి. హలో అనండి. పక్కన ఉన్న వాళ్ళని హలో అంటే ఒకసారి. హలో అన్నారా? రైట్. ఒకసారి ఇట్లా హైఫై ఇవ్వండి. వైఫై ఇట్లా వైఫై కాదు హైఫై ఇవ్వండి. చేతితో ఇట్లా అనండి ఒకసారి. అన్నారా? సూపర్ సూపర్ సూపర్. ఎవరు లేకున్నా సరే ఒకసారి అనరా అదండి. ఎవరు లేరు ఆడ? ఎవరో ఒకరు ఉంటారు కదా. మస్తు వర్షం పడుతుంది. రేపు చిన్న వాటర్ వచ్చినట్టని అందుకే చిన్నగా వీడియో ఆఫ్ చేసిన, ఒక చిన్న యాక్టివిటీ ఇచ్చిన మీకు అంతలో. ఈ గ్యాప్లో కూడా మీరు ఖాళీ ఉండదు కదా, పక్క వాళ్ళని చూస్తారని ఒకసారి అట్లా అన్నా అన్నాడు. అంటే భలే ఉన్నారు సార్ మీరు. ఈ గ్యాప్ కూడా వేస్ట్ చేయలేదు సార్ మీరు. చేయకూడదు. అదే ట్రైనర్గా ప్రతి గ్యాప్ను ఫుల్ఫిల్ చేయాలి. ఆ ఫుల్ఫిల్ చేసే గ్యాప్ ఎట్లుండాలంటే క్రియేటివ్గా ఉండాలి. సరే బాగుంది సార్, ఓకే సూపర్. నాకు విషయం అర్థం కాదు. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40. ఇదే గుర్తుందా మీకు ఏమన్నా? గురువారం మార్చి 1 సాయంత్రం 5:40. నాకు గుర్తొస్తుంది గుర్తొస్తుంది గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? గురువారం గుర్తొస్తలేదు కానీ మీ ఊళ్ళని మీరు కలిసిన రోజులు గుర్తొస్తున్నాయా? సార్ గురువారం మార్చి 1 పాట గుర్తుకు రాగానే ఫస్ట్ మా వాళ్ళని నేను ఎక్కడ కలిసిన గుర్తొస్తుంది సార్. నిజమే కదా? సూపర్ సూపర్ సూపర్. రైట్, ఎగ్జాక్ట్గా. చిన్నప్పుడు మనమేం నేర్చుకున్నాం మనం ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే మనమేం నేర్చుకున్నామనంటే ఆలు నేర్చుకున్నాం వాస్తవానికి. అవునా? అవును. ఏంటి ఆలు అని అంటే ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈగ, ఊ అంటే ఉడత, ఊ అంటే ఊయల అని నేర్చుకున్నాం మనం. ఆ అంటే అమ్మ, అమ్మను మించిన దైవం లేదు. ఆ అంటే ఆవు, ఆవును మించిన జంతువు లేదు. ఈ అంటే ఇల్లు, ఇల్లును మించిన స్వర్గము లేనే లేదు అసలు. ఈ అంటే ఈగ, ఈగ అంటే క్రిమి కీటకాలను మించిన నాశనం లేనే లేదు. ఊ అంటే ఉడత, ఉడత భక్తిగా సహాయం చేస్తూ ఉండాలి. ఊ అంటే ఊయల, ఊయలలో కూర్చున్నంత ఆనందంగా ఉండగలుగుతామని నేర్చుకున్నాం మనము. మరి ఈ రోజు ఎలా ఉంటున్నాము ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. అసలు మనకు ఒత్తిడి రావడానికి కారణమే ఈ ఆలు వాస్తవానికి. మరేం సార్ ఆల ద్వారా ఒత్తిడి వస్తుందా అని మీరు అనుకోవచ్చు. అవును, మీకు ఒత్తిడి రావడానికి ముఖ్య కారణము ఈ ఆలే. ఈ ఆల ద్వారా ఒత్తిడి ఎలా వస్తుంది, ఎలా దాన్ని కంట్రోల్ చేసుకోవాలనే 6 విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. 6 నిమిషాలు నాతో ఉంటారా? 6 నిమిషాలు నాతో ఉంటారా? సూపర్. రైట్. ఒకసారి కళ్ళు మూసుకోండి. ఒకసారి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవడానికి అందరు చేతులు పెడతారు. అరే నాకు అర్థం కాని ముచ్చట ఏంటంటే కళ్ళు మూసుకోవడానికి చేతులు పెట్టడం అవసరమా? అల్లే కళ్ళు అంటే సార్ నాకు అద్దాలు ఉన్నాయి కాబట్టి నేను చేతులు పెట్టుకోలేదు సార్, నాకు అద్దాలు లేకపోతే నేను పెట్టుకునేటోని. సరే ఓకే ఓకే, పర్లేదు పర్లేదు. ఒకసారి కళ్ళు మూసుకోండి, మళ్ళీ చూద్దాం. అరే నేను అన్న కాబట్టి చేతులు పెట్టుకుంటారా? పట్టుకోరా? మీరు పెట్టుకోండి అబ్బాయి, ఏం కాదు, ఏమైతుంది? అరే అట్లెట్లుంటుంది సార్, మా ఇష్టం. మా ఇష్టం అంటే మీ ఇష్టమే భయ, నేను కాదన్నాను. సరే మీరు కళ్ళు మూసుకుంటే ఏం కనబడ్డది? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. నేను ఊరికనే కళ్ళు మూసుకోమన్నాను కదా, కళ్ళు మూసుకుంటే మీకు ఏం కనబడ్డది? సార్ దారుణం ఉన్నది సార్ ప్రపంచం అని చాలా మంది అంటూ ఉంటారు. సార్ చాలా ఆనందంగా ఉంది సార్ ప్రపంచం అని చాలా మంది అంటూ ఉంటారు. సార్ చాలా ఉన్నది సార్ చాలా మంది అంటుంటారు. సార్ చాలా టెన్షన్ గా ఉంది సార్ ప్రపంచం అని చాలా మంది అంటున్నారు. అరే నాకు అర్థం కాని విషయం అంటే చాలా మంది కలర్స్ కనబడ్డాయంట. కొంతమందికి వైఫ్ కనబడతా ఉంటారు, కొంతమందికి హస్బెండ్ కనబడతా ఉంటారు, కొంతమందికి డెవిల్ కనబడతా ఉంటుంది, కొంతమందికి నేను కూడా కనబడి ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పటిసేపు నేనే మాట్లాడాను కదా, ఎందుకు కనబడకూడదు? కనబడతానా లేదా? చీకటి కనబడింది సార్. ఇక్కడ చూడండి, ఒక్కొక్క డిఫరెంట్ 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 కనబడే చూడండి. ఎవరికైనా బ్లాక్ కలర్ కనబడిందా? ఎవరికైనా బ్లాక్ కలర్ కనబడిందా? సార్ సూపర్ సార్, మీరు నిజంగా అదృష్టవంతులు తెలుసా. బ్లాక్ కలర్ కనబడదంటే చాలా అదృష్టవంతులట. అయ్యో బాబోయ్. ఇప్పుడు కళ్ళు మూసుకోండి అంటే అందరికి బ్లాక్ కలర్ కనబడుతుంది. ఎందుకనంటే మన మైండ్ లోకి ఒకటి వచ్చింది కదా. ఏమొచ్చిందంటే బ్లాక్ కలర్ కనబడితే అదృష్టవంతులు, బ్లాక్ కలర్ కనబడితే అదృష్టవంతులు అని మైండ్ లోకి వచ్చినాక ఆటోమేటిక్గా మళ్ళీ కళ్ళు మూసుకుంటే ఏం కనబడుతుందా? బ్లాకే కనబడుతుంది. సరే బ్లాక్ కనబడకపోతే నీకు చాలా డేంజరస్ అన్నాను అనుకోండి, బ్లాక్ కనబడకపోతే నీకు చాలా డేంజరస్ అని అనుకోండి,
అయినా సరే కళ్ళు మూసుకుంటే బ్లాక్ కనబడుతుంది నీకు. ఎందుకు అంటే చాలా డేంజరస్ కాబట్టి అని ఆలోచన మన మైండ్లోకి వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా బ్లాక్ కనబడుతుంది. అంటే మనకు కనబడేది ఏదైనా ఎలా ఉంటుంది అని అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అదే కనబడుతూ ఉంటుంది. యాక్చువల్గా నువ్వు పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ గానే కనబడుతూ ఉంటుంది, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ గానే కనబడుతూ ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అట్ ద సేమ్, నువ్వు ఎదుటి వ్యక్తిని చూస్తున్నప్పుడు నీ మనసులో పాజిటివ్ ఆలోచనలు ఉంటే ఆ వ్యక్తి నీకు బాగానే కనబడుతూ ఉంటాడు. ఇప్పుడు నన్ను చూడండి, నన్ను చూస్తుంటే మీరందరూ ఏమనుకుంటారంటే సార్ చాలా మంచివాడు, సార్ చాలా గొప్పవాడు, సార్ చాలా మంచిగా చెప్తాడు అని అనుకుంటూ ఉంటారు. ఎస్ సార్ నువ్వు అనంటే ఎస్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఎందుకు అనంటే మీరందరూ నన్ను చూసే దృష్టికోణం పాజిటివ్గా ఉంది కాబట్టి. అదే మీ పక్కన ఉన్న వ్యక్తిని చూడండి అని అంటే మీరు పాజిటివ్ అవుతారా అని అంటే అస్సలే చూడరు. ఎందుకు అనంటే వాళ్ళ పైన మీకు ఒక నెగిటివ్ అభిప్రాయం ఉంది కాబట్టి. ఆల్రెడీ అభిప్రాయాన్ని ఎవరు సృష్టించారు మీకు అనంటే మీరు సృష్టించుకున్నారు అంతే, మీకు మీరుగా సృష్టించుకున్నారు అంతే. ఎప్పుడైతే మీరు ఆ నెగిటివ్ అభిప్రాయాన్ని సృష్టించుకున్నారో అది మీ మైండ్లో నుంచి పోతుందా అనంటే పోదు. అసలు వాస్తవానికి పోతుందా? అది పోదు. ఎంతసేపు నీకు ఆ నెగిటివ్ మైండ్ సెట్ లో ఉన్నప్పుడు, అరే నీ పక్కన ఉన్న వాళ్ళతో నువ్వు నెగిటివ్ మైండ్ సెట్ లో ఉన్నప్పుడు నువ్వు ఎట్లా ఆనందంగా ఉంటావు ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. ఉంటావా? అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు, ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. కాబట్టి మరి ఏం చేద్దాం? ఒత్తిడి రాకుండా ఉండాలి. మరి ఒత్తిడి రాకుండా ఉండాలంటే చనిపోయిన వ్యక్తులకు మాత్రమే ఈ ఒత్తిడి ఉండదట. మరి మన ప్రాణం ఉండదు మనకు. మరి మనం ఏం చేద్దాము? ఈ ఒత్తిడి రాకుండా మనం ప్రశాంతంగా ఉండాలి అని అనుకున్నప్పుడు మొదటగా అంటే ఏంటి అని అంటే అనారోగ్యం. నీకు ఒత్తిడి రావడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే అనారోగ్యం. ఎప్పుడైతే నువ్వు ఆరోగ్యంగా ఉంటావో అసలు నీకు ఎటువంటి ఒత్తిడి అనేది దరిదాపులోకి రాదు. వాస్తవానికి ఆలోచించే ప్రయత్నం చేయి. నిజంగా నీకు జ్వరం వచ్చింది ఈరోజు, నువ్వు ఒత్తిడిలో ఉంటావా? చాలా హ్యాపీగా ఉంటావు, అన్ని పనులు చేసుకుంటావు. ఎప్పుడైనా నీకు తలనొప్పి వచ్చింది అనుకోండి, నువ్వు ప్రశాంతమైన పని చేసుకోగలుగుతావా? పని చేసుకోలేవు. ఎప్పుడైతే నీకు అనారోగ్యం వచ్చింది అనుకోండి, నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావా? ఉండలేవు. మరి నీ అనారోగ్యానికి కారణం ఏంటి? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. హెల్త్ ఈజ్ వెల్త్, హెల్త్ ఈజ్ వెల్త్ అని చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. ఆకుకూరలు తింటే కళ్ళు మంచిగా కనబడతాయి. నేర్చుకున్నావా లేదా? మన పుస్తకాలలో ఉన్నదా లేదా? అవునా కదా? స్వచ్ఛమైన నీరు తాగితే ప్రశాంతంగా ఆరోగ్యం బాగుంటుంది. మనందరం చదువుకున్న పుస్తకాలలో అవే ఉన్నాయి. నేను కూడా అప్పటి మనిషినే, చూడడానికి స్మార్ట్ గా స్టైలిష్ ఉన్నా కానీ నేను కూడా అప్పటి మనిషినే. ఆ మనందరం ఒకటే ఏజ్ గ్రూప్. ఓకేనా? సూపర్ రాణి మేడం. నేను చిన్నపిల్లగాని ఏం కాదు, మొన్న ఏం కాదు కదా, నన్ను చూసి స్మార్ట్ ఉన్నా కదా. అయితే నేను కూడా పుస్తకాలలో వెనకాల అట్ట పేజీలలో రాసి ఉండే ఏమంటే ఆకుకూరలు తింటే కళ్ళకు మంచిది, మంచి నీరు తాగాలి, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అసలు ఈ 3 పనులు చేస్తున్నామా? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. ఈ 3 పనులు చేస్తున్నావా? ఆకుకూరలాట అబ్బా బాబోయ్ నేను తినంటారు. ఆకుకూరలు పక్క పెట్టు. ఆకుకూరలు తినము, తోటకూరలు తినము, అసలు ఏ కూరలు తినము. ఎడబడతా తింటా ఉంటాం అసలు ఇప్పుడు ఈ రోజు. మంచి నీరు తాగితే ఆరోగ్యంగా ఉండొచ్చట. మంచి నీళ్ళ బాటిల్ కొనుక్కోడు 20 రూపాయలు పెట్టి, కానీ 200 రూపాయలు పెట్టి సాయంత్రం పూట కొనుక్కుంటాడు. ఆదివారం కాబట్టి దోస్తులను కలిసి 2000 బాటిల్ కొంటాడు. నేనేం అనలేదు, నాకేం తెలియదు సార్. ఇంపాక్ట్ లేదు రాకముందు ఈ టైంలో కూర్చునే టైం వేరు సార్, ఈ టైంలో కూర్చునే ప్లేస్ వేరు సార్, ఈ టైంలో కూర్చునే దోస్తులు వేరు సార్. ఇగో ఇక్కడ జైన్ అయిన తర్వాత ఇక్కడ కూర్చోబెట్టిరు సార్, ఇక్కడ కూర్చోబెట్టిరు కానీ అడుగుడ బుద్ధి అవుతుంది, ఇడుగుడ బుద్ధి అవుతుంది, ఏం చేస్తట్లేదు సార్. పరిస్థితి వీడియోలలో కనబడుతున్నాం కదా, అవునా కదా? మంచి గాలి పీల్చుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. మంచి గాలి పీల్చుకోవట్లేదు మనము. డబ్బాల దగ్గరికి వెళ్ళి డబ్బాలలో కొనుక్కొని ఆ డబ్బాల గాలి పీల్చుకొని ఆరోగ్యాన్ని పాటు చేసుకుంటున్నాము. మంచి నీరు తాగితే ఆరోగ్యంగా ఉండవచ్చు. 20 రూపాయలు పెట్టి మంచి నీరు బాటిల్ కొనుక్కోలేకపోతున్నాం మనము, కానీ 200 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అనారోగ్యం కోసం. ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయి. నువ్వు ఆరోగ్యంగా ఉండడం కోసం ఏమైనా చేస్తున్నావా అంటే ఏమి చేయట్లేదు. నువ్వు అసలు ఆరోగ్యం కోసం అసలు ఏమైనా చేస్తున్నావా? ఏం చేయట్లేదు. సార్ నేను పొద్దు నుంచి మస్తు పని చేస్తున్నా సార్, సాయంత్రం దాకా మస్తు పని. రాజకుమార్ సార్ మరిద్దరం ఓకే, మరిద్దరం చేస్తాం, నాకు తెలుసు. మనం ఎందుకంటే సేమ్ ఏజ్ గ్రూప్ సార్. మనం సేమ్ ఏజ్ గ్రూప్, మనం చేస్తాం. మనం మేమేం చేస్తాం సార్? రాజకుమార్ సార్ అడగానే ఏం చేస్తాడు తెలుసా? ఆరోగ్యం కోసం పొద్దున్న లేచి మంచి నీళ్ళు తాగుతాడు, ఒక గ్లాస్ మంచి నీళ్ళు తాగుతాడు పొద్దున్న లేవగానే హ్యాపీగా. లేచిన తర్వాత మంచిగా హ్యాపీగా వాటర్ తాగిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? వాకింగ్ పోతాడు సారు, జాగింగ్ చేస్తారు సారు, సైక్లింగ్ చేస్తారు సార్. ఎందుకు స్మార్ట్ కూడా రాజ్ కుమార్ సార్ చూడండి, ఒక ఫేస్ లో ఎంత గ్లో ఉంది, ఎంత స్మైల్ ఫేస్ ఉంది, ఎంత యాక్టివ్ గా ఉన్నాడు చూడండి ఒకసారి. మీకు అర్థమవుతుందా? సార్ ఎంత ఎక్సైట్మెంట్ గా, ఎంత ఉత్సాహం. కొంతమంది ఉన్నారు, నా బతికింతే, నా జీవితం ఇంతే, నా కర్మ ఇంతే నీ అని కూర్చున్నట్టు ఉన్నారు. ఇక్కడ కూర్చోండి, వీడియో స్టాప్ చేసుకొని మస్తు మంచిగా మంచం మీద పడుకొని ఉన్నారు చాలా మంది. ఏం చెప్తాం భయ్, నాకు అర్థం కాదు. అరే గంట సేపు కూర్చొని ముచ్చట్లు వినడానికి, మంచి విషయాలు తెలుసుకోవడానికి ఓపిక లేక ఎనర్జీ లేకపోతే ఏం చేస్తాం భయ్ మనం? ఇక ఒత్తిడి రమ్మంటే రాదా? బద్ధకంతో ఒత్తిడి వస్తుంది మనకు. ఏం చేయాలి? నిజంగా నువ్వు ఆరోగ్యం కోసం ఏమైనా చేస్తున్నావు అని నేను మస్తు పని చేస్తాను పొద్దు నుంచి సాయంత్రం దాకా మస్తు పని పక్కన పెట్టు. ఆరోగ్యం కోసం ఏమైనా చేస్తున్నావు? ఏం చేయట్లేదు నువ్వు. నిజంగా నువ్వు ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయి.
నీకు అసలు ఎటువంటి ఒత్తిడి అనేది దరిదాపులోకి రాదు వాస్తవానికి. ఏ సౌండ్ మైండ్ హ్యాడ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు. ఏ సౌండ్ మైండ్ హ్యాడ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు. అంటే నీ శారీరకంగా నువ్వు దృఢంగా ఉంటావో మానసికంగా దృఢంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఒత్తిడి అనేది నీ దరిదాపుల్లోకి రాదు వాస్తవానికి. చాలా మంది చెప్తారు, సార్ మీకు తెలియదు సార్, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇంట్లో మస్తు పనులు చేయాలి సార్. నువ్వు చేసేది పనులు అది పని కోసం చేస్తున్నావు, ఆరోగ్యం కోసం కాదు, గుర్తుపెట్టుకో. చాలా మంది చెప్తూ ఉంటారు, సార్ ఆఫీసులో ఫుల్ బిజీ. 24 గంటలు బిజీ నాకు అర్థం కాదు. 24 గంటలలో 24 నిమిషాలు దొరకదా నీకు? 24 నిమిషాలు లేదా నీకు? కనీసం 4 నిమిషాలు కూడా లేదా నీకు? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. ఏం చేస్తున్నారు? వాకింగ్ చేయండి. ఏం చేయండి? వాకింగ్ చేయండి. వాకింగ్ లోనే కింగ్ ఉంది. మీకు అర్థమవుతుందా? వాకింగ్ లోనే కింగ్ ఉంది. ఎప్పుడైతే నువ్వు వాకింగ్ స్టార్ట్ చేస్తావో నువ్వు కింగ్ లాగా నిల్చోగలుగుతావు. నీ శరీరం కూడా ఒక అద్భుతమైన శక్తి సామర్థ్యాలను కలిగి నీ శరీరం కూడా దృఢంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. చాలా మంది అంటారు, సార్ నాకు సిగ్గేస్తారు సార్, బయటకు పోతే అందరు నన్నే చూస్తారు సార్, అందరు నన్నే చూస్తారు సార్. ఊకో, రోజు పోతారా? నేను నన్ను వాళ్ళు చూస్తలేరు. నీకు ఒక విషయం చెప్పనా, రోజు పోతారా నన్ను వాళ్ళు చూస్తారు కాదు, రోజు నేను పోతున్నా నాకెవరు కనబడతలేరు. మస్తు మంది వస్తారు కానీ నేను ఆ లెవెల్ చూస్తలేను. ఎందుకనంటే నా వర్కౌట్ మీద నేనే ప్రయత్నం చేస్తున్నా, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మనందరం అనుకుంటాం అన్నట్టు, పొద్దున్న లేచి బయట పోవాలి, వాకింగ్ చేయాలి, షూలు వేసుకోవాలి, డ్రెస్ వేసుకోవాలి, పోవాలి బయటకనంటే సార్ సిగ్గేస్తుంది సార్, ఇబ్బంది అనిపిస్తుంది సార్, అందరి ముందర నడబుద్ది కాదు సార్. ఏం నాకు అర్థం కాదు. నేను పోతున్నా ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు. మీకు అర్థమవుతుందా? అరే ఎవ్వరు పోయేది వాళ్ళ పని కోసం వాళ్ళు పోతారు అంతే. మన కోసం ఎవరు రారు, మనకంత టైం కూడా లేదు. మనల్ని చూసుకుంటా నిల్చుంటారా సార్? వెంకట సుబ్బారావు సార్ మనం బయటకు పోతే మనల్ని చూసుకుంటా నిల్చోటలు ఎవరైనా ఉంటారా? అసలు ఎవ్వరు ఉండరు. అసలు మన ఇంట్లో మనల్ని చూస్తలేరు, ఇక బయట వాళ్ళు ఏం చూస్తారు సార్? నాకు అర్థం కాదు. అరే అట్టెట్టు అంటారు సార్, అంతే అంత బిజీ మనం అందరం. అరే ఏం చెప్తున్నాను అంటే వాడేం వాకింగ్ చేసే ప్రయత్నం చేసి శారీరకంగా దృఢంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే నీ ఇంట్లో నుంచి కాలు బయటకు వెళ్తుందో ఒంట్లో నుంచి నీ రోగం బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఒంట్లో నుంచి నీ రోగం బయటకు వస్తుందో అప్పుడు నీ మైండ్ లో నుంచి స్ట్రెస్ అనేది రిలాక్స్ అవుతూ ఉంటుంది. నిజంగా చూడండి ఒకసారి, చాలా మంది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏం చెప్తున్నాడు తెలుసా? ఈరోజు ఒకప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు రాసి పంపించేటోళ్ళు, ఈ రోజు మాటలు చెప్పి పంపిస్తున్నారు. మీకు అర్థమవుతుందో లేదో, మాటలు చెప్పి పంపిస్తున్నారు, మాటలు అంతే. ఒకటే మాట చెప్పనా, సార్ నీకు ఏం కాదు, రవి గారు అసలు మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని ఒక్క మాట డాక్టర్ చెప్పగానే అసలు ఎంత పెద్ద ప్రాబ్లం బాడీలో ఉన్నా కానీ ఆయన యాక్టివ్ గా బయటకు వస్తున్నాడు. ఈరోజు మీకు అర్థమవుతుందో లేదు, ప్రతి ఒక్కరు మీరు అబ్జర్వ్ చేయండి, డాక్టర్లు చెప్తున్నారు మాటలతోటి. అరే నాకు అర్థం కాదు, నాకు తాతల కాలంలో ఏ డాక్టర్ ఉన్నాడు? ఏ మందులు ఉన్నాయి? ముత్తాతల కాలంలో ఏ మందులు ఉన్నాయి? ఏం మందులు తెలుసా? అవి ఒక్క మాటలే మందు. అప్పుడు మాటలతో పాటుగా వాళ్ళ శారీరక శ్రమనే మందు. శారీరక శ్రమనే మందు. మీరు చూడండి, ఆది మానవుడు అంత అద్భుతంగా అందంగా నా లెక్క అందంగా ఉండేవాడు. ఆది మానవుడు శారీరకంగా దృఢంగా ఉండేవాడు, మానసికంగా దృఢంగా ఉండేవాడు. అరే ఏం సార్ అందరికి మీ లెక్కనే అందంగా ఉన్నారని పోల్చుకుంటారు ఏం సార్ అంటే, అరే మీరు ఎప్పుడన్నా పోల్చుకున్నారా భయ్? ఎప్పుడన్నా మీకు మీరు కనీసం పోల్చుకున్నారా? నేను అందంగా ఉన్నా, రష్మి లెక్క అందంగా ఉన్నా అనుకున్నారా? దీపిక పదుకోన లెక్క ఉన్నా అనుకున్నారా? ఐశ్వర్య రాయ్ లెక్క ఉన్నా అనుకున్నారా మీరు ఎప్పుడన్నా? ఒక్కోసారి కూడా అనుకోరు. మీరు ఇంకేమనుకుంటారు తెలుసా? ఎంతసేపు నేను వాళ్ళ లెక్క ఉన్నా, వీళ్ళ లెక్క ఉన్నా అనుకుంటారు, కానీ నా లెక్కనే వాళ్ళు ఉన్నారని ఎప్పుడన్నా అనుకున్నారా మీరు? నా లెక్కనే వాళ్ళు ఉన్నారని ఎప్పుడన్నా అనుకున్నారా మీరు? నేను మన కల్కి సినిమాకి పోయినా, ప్రభాస్ని చూస్తే నాకు అనిపించింది, అబ్బా ప్రభాస్ సేమ్ నా లెక్కనే ఉన్నాడు అనుకున్నా నేను. ప్రభాస్ సేమ్ నా లెక్కనే ఉన్నాడు అనుకున్నా నేను. మీరేమనుకుంటారు? మీకు అర్థం అవుతుందా? మీకు అర్థం అవుతుందా? అక్కడ కూడా కకృతేనా నీకు? ఆయన లెక్క ఉండేది నాకు అర్థం కాదు. ఆయన లెక్క ఉండేది, నీ లెక్క ఉన్నాడే ఆయన అంటే. చూడండి, ఐఎమ్ గోయింగ్ టు సెడ్ హియర్, మనం ఇట్లా ఆలోచిస్తున్నాం ఇక్కడ. ఆరోగ్యం కోసం ఆలోచిస్తున్నామా? మీరు ఆరోగ్యం కోసం ఆలోచించే ప్రయత్నం చేయండి, మీ దరిదాపుల్లో కూడా ఒత్తిడి రాదు. డాక్టర్స్ కూడా చెప్తున్నారు, బయటకు వెళ్ళండి అమ్మా, తిరగండి, కాసేపు ప్రశాంతమైన వాతావరణంలో ఉండండి, చెట్లలో తిరగండి, చెప్పులు లేకుండా తిరగండి, చెట్లలో తిరగండి, చెప్పులు లేకుండా తిరగండి, మట్టి పైన తిరగండి, మట్టి సువాసనను చూడండి, మట్టిని చేత్తో టచ్ చేయండి, కాళ్ళని మట్టి మీద నడిపించండి. అసలు ఎప్పుడైనా కాళ్ళు మట్టికి తాకుతున్నాయా మీ? ఒకసారి ఆలోచించండి. పొద్దు నుండి సాయంత్రం దాకా ఆ గ్రౌండ్ ఫ్లోర్ ఆట, ఫస్ట్ ఫ్లోర్ ఆట, మెట్ల మీదనాట, లిఫ్ట్ మీదనాట, అసలు మట్టి కాళ్ళకు తాకట్లేదు. నాకు అర్థం కావట్లేదు, మీకు తాకట్లేదు, మీ పిల్లలకు తాకట్లేదు. మన దగ్గర వాళ్ళ దగ్గర నుంచి ఇమ్యూనిటీ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. నిజంగా నీకు ఒత్తిడి రావడానికి ముఖ్యమైన కారణం నువ్వు శారీరకంగా వీక్ గా ఉండడమే, దృఢంగా లేకపోవడమే. నువ్వు శారీరకంగా దృఢంగా ఉండే ప్రయత్నం చెయ్యి, ఆటోమేటిక్ గా నీకు ఒత్తిడి అనేది దరిదాపులో కూడా రాదు. చెమట పట్టిందనుకో ఒక్కసారి, అనితా మేడం ఒక్కసారి నిజంగా స్కిప్పింగ్ చేసినా గానీ, డాన్స్ చేసినా గానీ, నిజంగా డాన్స్ చేస్తే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుంది తెలుసా మనం? ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది తెలుసా? డాన్స్ చేసినందుకు హ్యాపీనెస్ కాదు, నువ్వు డాన్స్ చేయడం ద్వారా నీకు చెమట వస్తుంది చూసినావా? చెమట రాగానే నీ బాడీ మొత్తం రిలాక్స్ అయిపోతుంది, నీ మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోతుంది. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. నిజంగా
అవునా అంటే ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ సార్, ఇట్ ఈస్ ఫ్యాక్ట్. నువ్వు పొద్దున్న లేచిన తర్వాత డాన్స్ చేస్తావా, ఎవరు చూడకముందు మంచి పాటలు పెట్టుకొని డాన్స్ అయినా చెమటొచ్చేదాకా ఏదైనా ఒక పని చేయి. నువ్వు పొద్దున్న లేవగానే చేస్తే నువ్వు శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నీ దరిదాపుల్లో కూడా ఒత్తిడి రాదు. రమేష్ బాబు సార్ నిజంగా చెప్తున్నాను. మనం కూర్చొని లేవడమా, సిటప్స్ చేయడమా, హ్యాపీగా ఏదో ఒకటి యోగా చేయండి అనని నేను, ఆసనాలు వేయండి అనని నేను, చెమట వచ్చేలాగా ఏదైనా ఒక పని చేయండి, ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయండి. నీకు ఒత్తిడి రావడానికి ముఖ్య కారణం అదే. రెండవది ఆ అంటే ఏంటి అని అంటే ఆర్థిక ఇబ్బందులు. అవును సార్, నిజమే సార్. పైసలు లేకపోతే పిస పిస అవుతుంది, పైసలు లేకపోతే దారుణం అవుతుంది. 14 తారీఖు వచ్చింది సార్, జీతం పైసలు మొత్తం అయిపోయినాయి, ఇంకా 16 రోజులు గడపాలి, ఎట్లా గడపాలనో అర్థమైతలేదు అని ఆలోచించిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ రోజు. పొద్దున్న నుంచి సార్ ఇలా సండే, నాకు ఏది వర్కౌట్ కాలేదు, ఇలా ఇలా ఏది వర్కౌట్ కాలేదు, నా బిజినెస్ అంత ఇట్లా డల్ ఉండిపోయింది అని ఆలోచిస్తూ ఉంటారు. ఎవరికి లేవు చెప్పండి ఆర్థిక ఇబ్బందులు? ప్రతి ఒక్కరికి ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడి నుంచి మొదలుకొని మా అమ్మమ్మ వరకు, బిల్ గేట్స్ నుంచి మొదలుకొని మా బామ్మ వరకు, అవునా, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు. ఉండని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఆ ఆర్థిక ఇబ్బంది నుంచి ఓవర్కమ్ కావడం కూడా చాలా సింపుల్. నీకు విషయం ఏం చెప్పనా, నువ్వు అనారోగ్యమే నీ ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతుంది. నీ అనారోగ్యమే నీ ఆర్థిక ఇబ్బందులకు కారణం. అట్ ద సేమ్ టైం నీ కుటుంబం కూడా చిన్నాభిన్నం అవ్వడానికి కారణం నీ అనారోగ్యమే. కాబట్టి నువ్వు ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయి, నీకు అసలు ఆర్థిక ఇబ్బందులు అనేవి దరిదాపులో కూడా రావు. చాలా మంది చెప్తూ ఉంటారు, నా చేతి గీతలు మంచిగా లేవు సార్, నా తలపైన రాతలు మంచిగా లేవు సార్. ఆకాశంలోని గ్రహాలు నీ గతిని మార్చలేవు, చేతిలోని గీతలు నీ రాతను మార్చలేవు. నీ రాత నీ గీత మారాలంటే నువ్వు మారాలి, నీ ఆలోచన మారాలి, నువ్వు చేస్తున్న పని విధానం మారాలి. ఎప్పుడైతే నువ్వు చేస్తున్న పని విధానం మారుతూ ఉంటుందో అప్పుడు నువ్వు అద్భుతంగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. చూడండి, ఈ రోజుల్లో చాలా మంది షార్ట్ ఆఫ్ టైంలో క్రోడ్స్ ఆఫ్ రూపీస్ సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా అంటే ఎక్కడి నుంచి వచ్చేది ఇదంటారంటే కొంచెం కొత్తగా ఆలోచించే ప్రయత్నం చేయండి. కొంచెం కొత్తగా ఆలోచిస్తూ ఇన్నోవేటివ్ గా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయండి ఈ రోజుల్లో డబ్బులు సంపాదించుకోవడం కోసం. మరి అటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎప్పుడైతే నువ్వు నిలదొక్కుకోగలుగుతావో అప్పుడు మాత్రమే నువ్వు ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. బెంజ్లో తిరుగుతావా, బండి మీద తిరుగుతావా అనేది నువ్వు చేసే పనిపైన ఆధారపడి ఉంటుంది. చాలా మందికి బెంజ్లో తిరగాలని కోరిక ఉంటుంది, కానీ ఎంతసేపు బండి మీదే తిరుగుతూ ఉంటాం. బండి మీద ఉన్నప్పుడు ఆలోచనలు వేరే ఉంటాయి, బెంజ్ మీద తిరుగుతున్నప్పుడు ఆలోచనలు వేరే ఉంటాయి. మరి బండి మీద నుంచి బెంజ్ మీదకి వెళ్ళాలి అని అంటే ఆలోచన విధానాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి, కొంచెం కొత్తగా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఆర్థిక ఇబ్బంది చాలా మంది చెప్తూ ఉంటారు, ఇక్కడ ఏమంటారంటే born as a poor is not your fault, born as a poor is not your fault, but die as a poor is your fault అంటారు. కానీ నేనేమంటాను తెలుసా, అరే భయ్, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చచ్చిపోవడం కూడా నీ తప్పు కాదు. అరే నువ్వు ఒక్కరివే ఉంటే పేదవాడిగానే చచ్చిపో, ఎవరు వద్దంటారు నేను. నువ్వు ఒక్కరివే ఉంటే పేదవాడిగా చచ్చిపో, కానీ నీ కుటుంబాన్ని పేద కుటుంబంగా చేసి చచ్చిపోవడం మాత్రం అది నీ తప్పే, అది నీ తప్పే. కాబట్టి నువ్వు అలా ఆలోచించే ప్రయత్నం చెయ్యి. ఏం చేస్తున్నావు నువ్వు, దేనికోసం చేస్తున్నావు? చాలా మంది చెప్తారు, సార్ నేను పూజలు చేస్తున్నా, నేను చర్చికి పోతున్నా, నేను మసీదుకి పోతున్నా, నేను పుణ్యం చేస్తున్నా, పుణ్యం చేస్తున్నా అని చెప్తారు. పూజలు చేస్తున్నా, పుణ్యం చేస్తున్నా అని అంటారు. నువ్వు ఏ పూజలు చేసినా, ఏ పుణ్యం చేసినా, ఏ పుణ్యం చేయకపోయినా, నువ్వు ఏ పుణ్యం చేసినా, ఏ పుణ్యం చేయకపోయినా నువ్వు చేస్తున్న పనిలో నైపుణ్యాలను పెంపొందించుకునే ప్రయత్నం చేయి. నువ్వు ఉంటున్న రంగంలో నైపుణ్యాలను పెంపొందించుకునే ప్రయత్నం చేయి. నీకున్న నైపుణ్యాలను ఎప్పుడైతే నువ్వు పెంపొందించుకునే ప్రయత్నం చేస్తావో అప్పుడు ఉన్న స్థాయిలో నుంచి ఉన్నత స్థానానికి ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఎంతమంది నేర్చుకుంటున్నారు నైపుణ్యాల గురించి? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. అంటే ఏ పుణ్యం చేసినా పుణ్యం చేస్తా సార్, నేను నైపుణ్యాల గురించి ఆలోచించను అని అంటారు. ఈరోజు చూడండి, మీరు ఈ రోజు ఈ క్లాస్కి వచ్చారు, ఇంతకు ముందు మీరు ఉన్నప్పుడు ఉన్నారా? ఎంత మార్పు జరిగింది మీలో ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఏమైనా డబ్బులు కట్టారా మీరేమన్నా? ఏం డబ్బులు లేవు, ఉచితంగానే కదా ఇదంతా. మీకోసం మీరు కట్టారా? 2 రోజులు అక్కడ ఉండడం కోసం కట్టారు. అంటే ఇటువంటి అంటే మనల్ని మనం ఎప్పుడు అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒకప్పుడు వాచ్లు ఉండే, ఇప్పుడు ఉన్నాయా? పోయాయి. ఒకప్పుడు కెమెరాలు ఉండే, అప్పుడు ఉన్నాయా? పోయాయి. అసలు ఒకప్పుడు ఉన్న ఏవి లేవు, అన్ని మారిపోయాయి. కాలానికి అనుగుణంగా మారుతూ ఉండాలి. ఇఫ్ యు ఆర్ ఇన్ రోమ్, డూ యాజ్ ఎ రోమన్. రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లాగానే ప్రవర్తించాలి, ఇండియాలో ఉన్నప్పుడు ఇండియన్ లాగానే ప్రవర్తించాలి, ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో వ్యక్తి లాగానే ప్రవర్తించాలి. కాలానికి అనుగుణంగా ఈ కాలం, ఈ ట్రెండ్ ఏంటి, అసలు ఈ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉండాలి, నువ్వు సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేయి. మీరు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఉన్నారు, యూట్యూబ్ లో వీడియో చేస్తూ ఉన్నారు, వాళ్ళని వాళ్ళుగా ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు. చూడండి, వాళ్ళ పనిని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు. మరి నీ పనిని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నావా? అసలు నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకుంటున్నావా? నిన్ను నువ్వు సేల్ చేసుకుంటున్నావా? అసలు
సేల్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు సేల్ చేసుకునే ప్రయత్నం చేయాలి, అటువంటి స్కిల్స్ నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే నువ్వు అద్భుతంగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులని ఎదుర్కోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఇలా ఎవ్వరూ ఆలోచించరు. అక్కడే ఉండిపోదాం, అక్కడే ఉండిపోదాం అని అనుకుంటారు. మరి ఉండవు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒత్తిడి అనేది ఉంటూనే ఉంటుంది. ఇలా జరిగిపోతుంటది. రెంట్ కట్టాలి, ఈఎంఐ కట్టాలి. ఆ అప్పుడు ఏం చేసినావు? ఆ అమ్మాయి ఈఎంఐ అని కూడా తిరిగినాం. అప్పుడు ఆ అమ్మాయి ఈఎంఐ అని తిరుగుతూ ఉంటే ఇప్పుడు జీవితాంతం ఈఎంఐలు కట్టుకోవాల్సి వస్తుంది. మరి అప్పుడే ఆ అమ్మాయి ఈఎంఐ అని తిరగకుండా చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి, చేసే పని మీద కాన్సన్ట్రేట్ చేసి మంచిగా ప్రశాంతంగా ఉంటే ఇప్పుడు ఏ బాధ ఉండకపోవు కదా. అట్లనే అనిపిస్తుంది. అయినా సరే ఇప్పటికీ మన చేతిలోనే ఉంది అవకాశం. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు పడాలి అని అంటే మన నైపుణ్యాలను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా బయటకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. మీరు హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు పక్క పక్కనే ఉంటాయి. వీటి వల్లనే మీకు ఒత్తిడి వస్తూ ఉంటుంది. ఇవి మీరు పర్ఫెక్ట్గా చేస్తే మిగతా అన్ని హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? ఈ ఈ అంటే ఏంటి అంటే ఇల్లు సంసారం. అబ్బా సార్, ఇక్కడనే ఉంది సార్ ఒత్తిడి అంతా. ఇక్కడనే ఉంది సార్ ఒత్తిడి అంతా. పొద్దున్న లేవంగానే సార్, పొద్దున్న లేవంగానే కనబడతారు, కనబడంగానే అనిపిస్తుంది మార్చేయాలని. పొద్దున్న లేవంగానే కనబడతారు, కనబడంగానే అనిపిస్తుంది మార్చేయాలని. ఏయ్, ఏం అర్థమవుతుంది మీకు? ఆ ఏం కనబడుతుంది? ఏం మార్చేస్తావు? ఎన్ని సంవత్సరాలు అవుతుందో అర్థమవుతుందా నీకు? ఇప్పుడు మార్చేయడానికి అవకాశం లేదు. ఏ సార్, మీరు అనేది వేరు, నేను అనేది వేరు. పొద్దుగా లేవగానే సార్ అద్దం చూసుకుంటా సార్, అద్దం చూసుకోగానే నా ముఖం నాకు అగుపడుతుంది సార్. ముఖం చూడగానే గడ్డం మార్చాలనిపిస్తుంది సార్. అందుకే అప్పుడప్పుడు గడ్డం షేవింగ్ మారుస్తా. ఈ ఫోటోలో ఉన్న షేప్ వేరే ఉన్నది, ఇప్పుడున్న షేప్ వేరే ఉన్నది, చూసిరా? ఆ ఇది ఇది మార్చుకునేది, మిగతాది ఏం మార్చలేము. కరెక్టే సార్. నిజంగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు నిజంగా ఆరోగ్యంగా ఉండి ఆర్థిక ఇబ్బందులు లేకపోతే అసలు నీకు ఇంట్లో ప్రాబ్లం ఉంటుందా? అసలే ఉండదు. ఇప్పుడు నీ ఒంట్లో బాగుంటే, నీ ఒంట్లో బాగుంటే నీ ఇంట్లో బాగుంటది. నీ ఒంట్లో బాగుంటే నీ ఇంట్లో బాగుంటది. ఒంట్లో బాగుండాలి అని అంటే ఆరోగ్యం కోసం ప్రయత్నం చేయాలి. ఇంట్లో బాగుండాలంటే ఆర్థిక ఇబ్బందులు లేకుండా వేసుకోవాలి. ఆటోమేటిక్గా ఇంట్లో బాగుంటది కదా, సూపర్గా ఉంటది. కానీ ఇల్లు అనగానే చాలా మంది ఎందుకు ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు ఇక్కడ అని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే నిజంగా ఎవరైనా సరే మీ ఇల్లు అంటే ఏంటి అని అంటే ఏం చెప్తారు మీరు? ఏం చెప్తాను సార్ ఇల్లు అంటే ఏంటి అని అంటే నేను, నా భార్య, నా పిల్లలు అని చెప్తారు. నేను, నా భర్త, నా పిల్లలు అని చెప్తారు. అంతేనా? అంతే. ఎవరైతే ఇలా చెప్తారో వాళ్ళందరూ ఒత్తిడిలో ఉన్నట్టే వాస్తవానికి. అదేంటండి మరి ఇల్లు అంటే ఏంటి, అదే కదా అని అనుకోవచ్చు మీరు. కుటుంబం అంటే అదే కదా అని మీరు అనుకోవచ్చు. కాదండి అది కుటుంబం. కాదండి అది కుటుంబం. మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క, మీ చెల్లి, మీ అన్న, మీ తమ్ముడు, నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, నువ్వు, నీ భర్త, నీ పిల్లలు అని ఎప్పుడైతే నువ్వు ఆలోచించగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు అలా ఆలోచించగలుగుతావో అప్పుడు నీ ఇంట్లో ఒత్తిడి ఉండడానికి ఆస్కారం ఉండదు వాస్తవానికి. నాకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే అమ్మ గుర్తులేదా నీకు? నాన్నని మర్చిపోయావా నువ్వు? అన్న అసలు నీకు గుర్తే రావట్లేదా? అక్క నీ జీవితంలో నుంచే వెళ్ళిపోయిందా? చెల్లి అసలు నీకు కనబడకుండానే ఉందా? తమ్ముడు అంత పెద్ద తప్పు చేశాడా నీకు? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ఒక్కసారి ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయి. ఈ రోజులలో ప్రతి మనిషి కుంగిపోవడానికి, ఒత్తిడికి లోను కావడానికి ముఖ్య కారణమే ఇది వాస్తవానికి. ఏం చెప్తారు అని అంటే చాలా సందర్భాలు చెప్తూ ఉంటారు. నీకు తెలియదు సార్ మా అన్న గురించి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. నీకు తెలియదు సార్ మా తమ్ముని గురించి చాలా మాటలు అన్నాడు. మీకు తెలియదు సార్ మా అక్క గురించి చాలా ఇబ్బంది పెట్టింది నన్ను. మీకు తెలియదు సార్ మా చెల్లి గురించి నన్ను చాలా మాటలు అంది. అరే నాకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే ఈ ప్రపంచంలో మార్చలేనిది ఏదైనా ఉంది అని అంటే ఈ ప్రపంచం నీకు నచ్చలేదా వేరే ప్రపంచానికి వెళ్ళిపోవచ్చు. దేశం నీకు నచ్చలేదా మారిపోవచ్చు. జిల్లా నీకు నచ్చలేదా వెళ్ళిపోవచ్చు. మండలం నీకు నచ్చలేదా మారిపోవచ్చు. ఊరు నీకు నచ్చలేదా వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఇల్లు నీకు నచ్చలేదా వేరే ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ ప్రపంచంలోనే మార్చలేని బంధం ఏదైనా ఉంది అని అంటే అది ఒకే ఒక బంధం, రక్త సంబంధం. ఆ రక్త సంబంధికులనే నువ్వు మర్చిపోయావా ఈ రోజు? మరి ఒత్తిడిలో ఉండవా? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. వసుదైక కుటుంబమైన భారతదేశం ఉమ్మడి కుటుంబాలు అన్నాము. అటువంటి ఉమ్మడి కుటుంబాల్లో పెరిగిన మనము ఈ రోజు ఎందుకు మరి అక్క, చెల్లి, అన్న, తమ్ముడు గురించి ఆలోచించడం లేదు? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. నీ మనసు నిండా వాళ్ళే ఉన్నారు, కానీ బయటకు మాట్లాడలేకపోతున్నావు. కనబడినా మాట్లాడలేకపోతున్నావు, ఫోన్ చేసి మాట్లాడలేకపోతున్నావు. వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఈ క్షణం కూడా నువ్వు మదనపడుతూ ఉన్నావే.
మరి ఒత్తిడిలో ఉండవా? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయి. ఏ ప్రపంచంలో ప్రతి వ్యక్తిని క్షమిస్తా ఉంటావే, పక్కవాడిని క్షమిస్తూ ఉంటావే, రోడ్డు పైన వెళ్తూ ఉంటా ప్రతి ఒక్కరికి సారీ చెప్తా ఉంటావే, అనామకునికి సారీ చెప్తూ ఉంటావే, నాకు చెప్తున్నావు కదా నువ్వు ఈరోజు సారీ అని, నేను చెప్పే విషయాలు వింటున్నావు కదా. ఎప్పుడో ఒక సందర్భంలో అమ్మా నాన్న లేనప్పుడు నీకు ఆకలిస్తున్నప్పుడు మీ అన్న నీకు అన్నం తినిపించాడు, నీకు తెలుసా ఆ విషయము? మీ అమ్మా నాన్న నీ దగ్గర లేనప్పుడు నువ్వు ఏడుస్తూ ఉంటే మీ అక్క నిన్ను లాలించింది, నీకు ఆ విషయం తెలుసా? మీ అమ్మా నాన్న నీ దగ్గర లేనప్పుడు నువ్వు బాధపడుతూ ఉంటే మీ తమ్ముడు నిన్ను ఓదార్చాడు, నీకు ఈ విషయం గుర్తుందా? మీ అమ్మ నాన్న నీ ఫ్రెండ్స్ నీ చుట్టుపక్కల ఎవ్వరూ లేనప్పుడు చెల్లి నిన్ను ఆడిపించింది, నీకు తెలుసా? చెల్లి ఆడుతూ ఉంటే ఆ ఆడుతున్న ఆనందంలో నువ్వు ఉన్నావు, తెలుసా నీకు విషయం? మరి ఎందుకు నువ్వు ఇలా ఈరోజు వాళ్ళందరినీ దూరం పెట్టావు? అందరినీ అందరినీ పక్కన పెట్టేశావే. ప్రపంచంలోని ప్రతి వ్యక్తిని క్షమిస్తానంటున్నావే నువ్వు, మరి నీ రక్త సంబంధికులను ఎందుకు క్షమించలేకపోతున్నావు? ఏదో ఒక మాట అన్నారని ఆస్తులు అడుగుతున్నారా, నేను అంతస్తులు అడుగుతున్నారా? ఏమడుగుతున్నారు నిన్ను? ఒక్క మాట అడుగుతున్నారు నిన్ను. మా అన్న అని నిన్ను కోరుకుంటున్నారు, మా తమ్ముడు అని నిన్ను కోరుకుంటున్నారు, మా అక్క అని పిలవాలనుకుంటున్నారు, మా చెల్లి అని పిలవాలనుకుంటున్నారు. ఆ పిలుపుకు కూడా నువ్వు అందరంత దూరంలో ఉన్నావా ఈరోజు? మరి అలా ఉన్న క్రమంలో నువ్వు ఒత్తిడిలో ఉండక ఎక్కడుంటావు ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయి. ఎక్కడుంటావు మరి నువ్వు ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయి. అవును, మీ అన్న తప్పు చేశాడు కాదన, నువ్వు తమ్మునివి కదా. మీ అన్న కాబట్టి, మీ అన్న నీకన్నా పెద్దవాడు కాబట్టి నువ్వే వెళ్ళి మాట్లాడు, తప్పేముంది? నాకు అర్థం కావట్లేదు. అవును, మీ తమ్ముడు తప్పు చేశాడా? నువ్వు పెద్దవాడు కాబట్టి మీ తమ్ముడిని నువ్వే క్షమించు, తప్పేముంది ఇక్కడ? అక్క అంటున్నావా? అక్క నీకన్నా పెద్దది కాబట్టి నువ్వే వెళ్ళు అక్క దగ్గరికి, తప్పేముంది? చెల్లి అంటున్నావా? చెల్లి చిన్నది కాబట్టి నువ్వే వెళ్ళు మీ చెల్లి దగ్గరికి, తప్పేముంది? ఎందుకు ఎందుకు ఆలోచించలేకపోతున్నాము ఈ చిన్న విషయాన్ని? ఇంత ఈగో అవసరమా మనకు? జీవితంలో జీవితంలో నీ జీవితంలో నువ్వు ముందుకు పోవడానికి ఉపయోగపడే ప్రతి ఒక్కరి గురించి జీవితాంతం ఆలోచిస్తున్నావే. జీవితాంతం ఆలోచిస్తున్నావే. నీ జన్మలో తోడొచ్చిన వ్యక్తులు, నీ జన్మలో తోడొచ్చిన వ్యక్తుల గురించి జీవితంలో ఆలోచించడానికి ఒక్క క్షణం లేదా నీకు? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయి. పిల్లగాడు పుట్టగానే నీ పిల్లోడు పుడుతూ ఉంటే ఆ ఆ అమ్మ అను, అమ్మ అంటే ఆయుష్వంతుడవుతావని చెప్పావు. ఆ ఆ అత్త అను, అత్త అంటే ఐశ్వర్యవంతుడవుతావని చెప్పావు నువ్వు. అటువంటి అమ్మను మాట్లాడిస్తలేవు నువ్వు ఈరోజు. అటువంటి అత్తను నీ ఇంట్లోకి రాణిస్తలేవు ఈరోజు. మరి నువ్వెలా ఆనందంగా ఉండగలుగుతావు? అటువంటి అమ్మతో మాట్లాడట్లేదు, అటువంటి అత్తమ్మతో మాట్లాడట్లేదు నువ్వు. నీ కొడుకు అమ్మ అత్తమ్మ అని చిన్నప్పుడు పిలవాలే. అటువంటి అత్తమ్మకు నీ కొడుకు ఏదైనా తీసుకొచ్చి ఇస్తానంటే నువ్వు వద్దంటావా? ఏం నేర్పుతున్నాం మనం పిల్లలకి ఈరోజు? ఎలా ఉంటున్నాం మనం ఈరోజు మన ఇంట్లో? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకు ఒత్తిడికి లోనవుతున్నాడు మనిషి ఈరోజు? ఈ విషయాలన్నీ బ్యాలెన్స్ చేసుకోలేక, క్షమించే గుణాన్ని అలవర్చుకోలేక, గ్రాటిట్యూడ్ కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండలేక, ఎవరికో నీ జీవితంలో అవకాశం ఇచ్చిన వాడికి జీవితాంతం కృతజ్ఞతగా ఉంటున్నావే. ఎవరో చిన్న సహాయం చేసిన వ్యక్తికి జీవితాంతం కృతజ్ఞత ఉంటున్నావే. భగవంతునికి కృతజ్ఞతగా ఉంటున్నావే. కనబడని భగవంతునికి ఇంత కృతజ్ఞతగా ఉంటే కనిపించే మీ అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు భగవంతుని కన్నా ఎక్కువగా ఉన్నారు కదా. వాస్తవానికి కనబడుతూ నీకు సహాయం చేస్తూ ఉన్నారు కదా వాళ్ళు. నీకు ఊహ తెలియనప్పుడు నిన్ను కాపాడిన వాళ్ళు కదా. ఏం ఆలోచిస్తున్నావు మరి నువ్వు? వాళ్ళ గురించి ఆలోచించే ప్రయత్నం చేయి. ఎప్పుడు నీకు ఒత్తిడి రాదు. వాస్తవానికి దేశాలు దాటిపోయి ఉండవచ్చు, రాష్ట్రాలు దాటిపోయి ఉండవచ్చు, కానీ నీ మనసుకు కూడా దగ్గరగా ఉంచుకోలేకపోతున్నావే. మనసు కూడా దగ్గరగా ఉండలేనంత తప్పేం చేశారు వాళ్ళు? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. చాలా మంది చెప్తూ ఉంటారు, మా వాళ్ళతో మాట్లాడక చాలా రోజులు అవుతుంది, నెల రోజులు అవుతుంది, సంవత్సరం అవుతుంది. ఎన్ని రోజులు ఇలా ఉంటావు? పిచ్చా నీకేమైనా? మూర్ఖుడు నువ్వేమైనా? ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నావు? పొద్దున లేస్తే పాల ప్యాకెట్ వేసే వాళ్ళ నుంచి సాయంత్రం వచ్చి రోడ్డు మీద ఆటో వాళ్ళతో మంచిగా మాట్లాడుతున్నావు, పలకరిస్తున్నావు. రోడ్డు పైన వెళ్ళే ప్రతి వారిని ప్రేమతో పలకరిస్తూ ఉన్నావు. అటువంటి ప్రేమని పరిచయం చేసిన నీ కుటుంబ సభ్యులని మర్చిపోయావా? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. ఐఎమ్ నాట్ ఎ ఫూల్, ఐఎమ్ నాట్ ఎ ఫూల్, ఐఎమ్ నాట్ ఎ ఫూల్. ఐ యాక్సెప్ట్ మై ఫ్యామిలీ మెంబర్స్ యాజ్ ఇట్ ఈస్. ఐ యాక్సెప్ట్ మై ఫ్యామిలీ మెంబర్స్ యాజ్ ఇట్ ఈస్.
ఎప్పుడైతే నీ ఫ్యామిలీ మెంబర్స్ నువ్వు యాక్సెప్ట్ చేస్తావో, యాజ్ ఇట్ ఈస్ గా యాక్సెప్ట్ చేస్తావో, అప్పుడు నువ్వు చాలా మనశ్శాంతిగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఎటువంటి ఒత్తిడిని దరిదాపుల్లోకి రావడానికి ఆస్కారం ఏర్పడదు. ఎస్, ఎందుకు? నువ్వెంత మూర్ఖుడు నీకే తెలుసు. నువ్వు తప్పులు చేయలేదా? నువ్వు తప్పులు చేశావు కదా, మరి నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు కదా, మరి ఎదుటి వ్యక్తి తప్పును ఎందుకు క్షమించలేకపోతున్నావు? నువ్వెంత గొప్పవాడివో నీకే తెలుసు, నువ్వెంత మూర్ఖుడివో నీకే తెలుసు, నువ్వెంత మంచివాడివో నీకు మాత్రమే తెలుసు, ఎవ్వరికీ తెలియదు. మరి అటువంటిది నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటున్నావే. నీ కుటుంబంలో నీ కొడుకు తప్పు చేస్తే యాక్సెప్ట్ చేస్తున్నావు, నీ కూతురు తప్పు చేస్తే యాక్సెప్ట్ చేస్తున్నావు. మరి అటువంటి నీ కుటుంబంలో నీ కుటుంబ సభ్యులైనా వాళ్ళని ఎందుకు నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే కుటుంబం గురించి ఇలా ఆలోచించగలుగుతారో మనసైనా ప్రశాంతంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. క్షమించమని అడగండి, తప్పేముంది? మహా అయితే మహా అయితే మహా అయితే మహా అయితే నేను చెప్పాను, ఇక మీకు తెలుసు కదా, మహా అయితే తిరిగి వాళ్ళు మీకు ఇస్తారు కదా, అదే చీ కొడతారా? కొట్టని. సర్లే, వాళ్ళకి తెలియదు కదా అనుకోండి, తెలియదు కదా అలా అన్నారు అనుకోండి, తెలిసి చేస్తారా చెప్పండి ఎవరైనా? తెలియకనే కదా తప్పు చేసేది, తెలియకనే కదా మాట జారేది, తెలియకనే కదా చేయి చేసుకునేది. నేను అంత పెద్ద తప్పు కూడా ఏం చేయలేదు కదా. నీకు అర్థం కాని విషయం ఏంటి? నిన్నేమన్నారు? ఏదో ఒక సందర్భంలో వచ్చిన ఒక చిన్న విషయాన్ని పట్టుకొని ఇక్కడి దాకా మోస్తూ ఉన్నావే నువ్వు, ఇక్కడ దాకా క్యారీ చేస్తున్నావే నువ్వు క్యారీ చేస్తూ ఉన్నావు, చూసావా? ఏం క్యారీ చేస్తున్నావు ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. ఆ ఎమోషన్ క్యారీ చేయలేక, ఆ ఎమోషన్స్ తట్టుకోలేక చాలా సార్ల వైఫ్ పైన అరిచేస్తున్నావు, హస్బెండ్ పైన అరిచేస్తున్నావు, పిల్లల పైన అరిచేస్తున్నావు, పని దగ్గర అరిచేస్తూ ఉన్నావు, రోడ్డు పైన అరిచేస్తూ ఉన్నావు. దీనంతటి కారణం ఏంటి అనంటే నీ హార్ట్ లో ఉన్న ఒక చిన్న ఎమోషన్. ఆ చిన్న ఎమోషన్ వాళ్ళు నీ దగ్గర లేరు అనే బాధ కావచ్చు, వాళ్ళు నీతో లేరు అనే బాధ కావచ్చు, నిన్ను అర్థం చేసుకుంటలేరు అనే బాధ కావచ్చు. అవునబ్బా, నిన్ను అర్థం చేసుకోకపోతే నువ్వే అర్థం చేసుకో, వాళ్ళకి అర్థం కాదు అని. వాళ్ళకి అర్థం కాదు అని నువ్వే అర్థం చేసుకో, తప్పేముంది? నీకు అంతా మెచ్యూరిటీ ఉంది కదా, నువ్వు అంత గొప్పగా ఆలోచిస్తున్నావు కదా. వాళ్ళంతా సమాజంలో తిరగరు కదా, నువ్వు ఇంత చదువుకున్న వాడివి కదా. చదువుకున్న నీకే ఇటువంటి ఆలోచన విధానం, దృక్పథం లేకపోతే చదువుకోని అనామకులు వాళ్ళకి ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. మీరు చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, సిటీల్లో ఉన్నారు, మీ అక్కనో చెల్లెనో చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేసేసారు, వాళ్ళు ఎక్కడో బతుకుతున్నారు. సడన్ గా వాళ్ళు ఏదో మాట అన్నారు, ఇన్ని తెలిసిన నువ్వే అప్పుడప్పుడు మాట స్లిప్ అవుతూ ఉంటావే. మరి వాళ్ళకి అటువంటి లోకమే తెలియదు కదా. ఆలోచిస్తున్నావా ఒకసారి నువ్వు? ఎంతసేపు వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపుతున్నావు కానీ ఆ తప్పు జరగడానికి కారణమై ఏది ఉండొచ్చు అని ఆలోచిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. కుటుంబం గురించి ఎప్పుడైతే నువ్వు ఇల్లు సంసారం గురించి ఇలా ఆలోచించగలుగుతావో నువ్వు చాలా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉండడానికి కూడా ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. రక్త సంబంధికులను దూరం పెట్టకండి. ఈ ప్రపంచం ఎవరో నీకు తోడుగా రారు. ఈ ప్రపంచంలో ఉన్న డబ్బు నీకు తోడుగా రాదు. ఈ ప్రపంచంలో నువ్వు చేస్తున్న పని నీకు తోడుగా రాదు. కానీ చివరి రోజుల్లో నీతో ఉండేది నీ రక్త సంబంధికులు మాత్రమే. నీ కోసం ఆ 10 రోజులు ఉండేది కూడా, ఆ 10 రోజులు ఉండేది కూడా నీ రక్త సంబంధికులు మాత్రమే. నీతో ఎంత దగ్గరగా ఉన్న వ్యక్తులైనా సరే ఆ క్షణంలో నిన్ను వదిలిపెట్టి, నువ్వు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత నీ దగ్గరికి ఎవ్వరూ రారు. నిన్ను అక్కడికి తీసుకెళ్లి వదిలిపెట్టిన తర్వాత ఎవరూ నీ కుటుంబంతో ఉండరు, నీ ఇంటితో ఉండరు, నీ వ్యక్తులతో ఉండరు. కానీ ఎవరైనా ఒకరు ఉన్నారు అని అంటే వాళ్ళు నీ రక్త సంబంధికులు మాత్రమే నీతో ఉండగలుగుతారు. ఆలోచించి మిత్రమా ఒక్కసారి. అనవసరమైన ఇగోలకు పోయి, అనవసరమైన విషయాలకు పోయి వాళ్ళని దూరంగా ఉంచే ప్రయత్నం చేయకండి. ఎప్పుడైతే నువ్వు ఇలా ఆలోచిస్తావో హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఆ అంటే అనారోగ్యం అన్నాము, ఆ అంటే ఆర్థిక ఇబ్బందులు అన్నాము, ఈ అంటే ఇల్లు సంసారం అన్నాము. ఈ ఇల్లు సంసారంలో ఇంకొక అద్భుతమైన వ్యక్తి ఉన్నారు మీ జీవితంలో. నీ ఫోటోను జీవితాంతం వాళ్ళ ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. నీ ఫోటోని ఎవరైనా జీవితంలో ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఉన్నారా? ఒక్కసారి ఆ ఫ్రేమ్ కట్టించుకునే వాళ్ళు ఉన్నారా అని అంటే ఎవ్వరో కాదు, వాళ్ళు మీ స్పౌస్ మాత్రమే. కాబట్టి వాళ్ళతో నువ్వు ఎలా ఉంటున్నావు ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయి. వాళ్ళతో నువ్వు ఎలా ఉంటున్నావు? వాళ్ళ జీవితాన్ని వదిలిపెట్టి నీ జీవితం కోసం తన యొక్క కుటుంబాన్ని త్యాగం చేసి, రక్త సంబంధికులను త్యాగం చేసి, తన అలవాట్లను త్యాగం చేసి, తన అభిరుచులను త్యాగం చేసి, నీ కోసం, నీ ఇంటి కోసం మాత్రమే తన జీవితాంతం జీవిస్తూ ఉంటుంది. అటువంటి నీ స్పౌస్ ని నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. ఇంటికి రాగానే నవ్వుతూ వచ్చే ప్రయత్నం చేయి. మనం నవ్వుతూ రాకున్నా సర్లే గాని కోపంతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి రాకూడదు.
ఏం చేస్తాము అని అంటే ఏమైందో చెప్పనా నేను ఇప్పుడు. ఏమైంది అని అంటే పొద్దుగాల ఏమైంది, నిన్న శనివారం పొద్దున ఏమైంది అని అంటే, శనివారం అంటే నిన్న కదా, ఆఫీసులో మా బాస్ తిట్టిండు నన్ను. పిచ్చ తిట్లు తిట్టిండు. ఏమన్నాడు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, లేటెస్ట్ అవ్వా నువ్వు అనగానే నేనేం చేసినానంటే అవన్నీ సూట్ కేసులో పెట్టుకున్నా. అవన్నీ సూట్ కేసులో పెట్టుకొని సూట్ కేసు నా పక్క పండి పెట్టుకున్నా. పక్క పండి పెట్టుకొని నా పనిలో నేను చేరైనా. నేనే నా పని నేను చేసుకుంటున్నా. మధ్యాహ్నం వంకాయ కూర అండింది మా ఆవిడ. వంకాయ కూర అంటే నాకు చాలా ఇష్టం. అందరికి ఇష్టమే కదా వంకాయ కూర అంటే. వంకాయ కూర అంటే ఎవరికి ఇష్టం కూడా చెప్పండి, చాలా బాగుంటుంది, అందరికి ఇష్టం ఉంటుంది. వంకాయ కూర బాక్స్ తినేసిన హ్యాపీగా. తినేసిన తర్వాత ఆ సూట్ కేసు నా దగ్గరనే ఉంది. రమేష్ సార్ సూట్ కేసు ఉంది. సూట్ కేసులో ఏమున్నాయో తెలుసా, పొద్దుగాల మా బాస్ ఇక్కడ తిట్టున్నాయి, బుద్ధి లేదు జ్ఞానం లేదు అవన్నీ అన్ని సూట్ కేసులో ఉన్నాయి. సాయంత్రం అయింది, 4ంటికి ఆఫీస్ క్లోజ్ అయింది. కారు తీసుకున్నా, సూట్ కేసు తీసుకున్నా. సూట్ కేసు తీసుకొని కార్లో పెట్టుకున్నా. కార్లో పెట్టుకొని కారు నడుపుకుంటా ఇంటికి వచ్చిన. ఇంటికి రాగానే కాలింగ్ బిల్ నొక్కిన. కాలింగ్ బిల్ నొక్కగానే డోర్ ఓపెన్ కాలే. మళ్ళా నొక్కిన, డోర్ ఓపెన్ కాలే. మూడోసారి నొక్కిన, డోర్ ఓపెన్ అయింది. అప్పుడు మూడోసారికి డోర్ ఓపెన్ కాగానే ఆటోమేటిక్గా నా సూట్ కేసు కూడా ఓపెన్ అయిపోయింది. అక్కడ బుద్ధి లేదు, జ్ఞానం లేదు. పొద్దుగాలు ఎప్పుడో పోయినా, ఇప్పటిదాకా పని చేసుకుంటుండి ఇక్కడ అలసిపోయి అలసిపోయి వస్తే తలుపు తీయవా నువ్వు. సడన్ గా షాక్ ఆమె. పోయేటప్పుడు మంచిగా వేడిగా మా ఆయన, వచ్చేటప్పుడు ఏమైనా గాలి సోకిందా, ఏమైనా దయ్యం పట్టిందా దారిలా అని ఆమె షాకింగ్ అయిపోయి మళ్ళీ ఆమె తిరిగి ఏమనలేదు కదా పాపం. అక్కడ ఫైట్ టు ఫ్లైట్ తిరిగి ఏమనలేదు కదా. తిరిగి ఏమని కూడా ఆ బ్యాగ్ తీసుకొని ఏమన లేకుండా అట్లా నడుచుకుంటా పోతా ఉంది. మంచి ఆయా నేనేం చేసిన హ్యాపీగా నా సూట్ కేసు ఓపెన్ అయింది కాబట్టి నేను ఫ్రీ అయిపోయినా. ప్రశాంతంగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి డ్రెస్ మార్చుకొని లుంగి కట్టుకున్న, హ్యాపీగా లుంగి కట్టుకొని సోఫాలో కూర్చున్నా. ఇలా పోతూ ఉంటే అలా అలా పోతూ ఉంటే ఆమెకి ఏమి కావాలో ఏం చేయాలో అర్థం కాలే. ఇప్పుడు సూట్ కేసు ఎక్కడికి వచ్చింది, ఆమె దగ్గరికి వచ్చింది. పాపం అలా అలా పోతూ ఉంటే అలా పాప అప్పటిదాకా చదువుకొని 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 అప్పుడే ఎందుకో ఫోన్ పట్టుకునేది పాపం. అప్పుడే ఎందుకో ఫోన్ పట్టుకుంది కదా. ఇక్కడ సూట్ కేసు ఓపెన్ అయిపోయింది. వాళ్ళ అమ్మకు ఏమైంది, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, వేలకు వేలు ఫీజు కడుతున్నా, లక్షలు లక్షలు తగలేస్తున్నా, చదువుకోవు, మార్కులు రావు, హోంవర్క్ ఏవు, ఎంతసేపు ఫోను ఫోను, ఆటలు 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 అని మొత్తం అక్కడ ఓపెన్ అయిపోయింది. అప్పటిదాకా ఆ పాప ఉండి మా అమ్మ పోయేటప్పుడు ఇట్లా పోయేటప్పుడే మంచిగా ఉన్నది, ఇట్లా రాగానే మా అమ్మకి ఏమైందని ఆమె షాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అప్పుడు ఆమె సూట్ కేసు ఓపెన్ అయిపోయింది. ఆమె రిలాక్స్ అయిపోయింది. ఆమె కిచెన్ లోకి వెళ్ళిపోయి కాఫీ పెడుతుంది నా కోసం. పాపకు అర్థం కాలే, ఏమైందో అర్థం కాక తిరిగి వాళ్ళ అమ్మని ఏమనలేదు కదా. సూట్ కేసు ఎవరి దగ్గరికి వచ్చింది ఇప్పుడు, వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఆ పాప దగ్గరికి వచ్చింది. ఆ పాప ఏం చేసింది, అటు తిరిగింది ఇటు తిరిగింది, ఆ రూమ్ లో పోయి ఈ రూమ్ లో పోయి, ఆ రూమ్ లో కుక్క పిల్ల ఉన్నది, ఆ కుక్క పిల్లని లాగిపెట్టి కాలుతోడు దాన్ని గట్టిగా. అప్పుడు ఆ పాపకు ఓపెన్ అయిపోయింది సూట్ కేసు, ప్రశాంతంగా ఉన్నది. ఆ కుక్క పిల్ల కుయ్యి 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 అని తిరుక్కుంటా తిరుక్కుంటా వచ్చి హాల్లో కూర్చున్న నన్ను గరిచింది. హాల్లో కూర్చున్న నన్ను గరిచింది. ఇక చెప్పు ముచ్చట, ఇక చెప్పు ముచ్చట. ఇప్పుడు ఎవరు తీసుకొచ్చారు ఇంటికి, ఎవరికి ప్రాబ్లం అయింది ఇంటి కాడ, ఎవరు తీసుకొచ్చారు సార్ ఇంటికి అని అంటే నేనే తీసుకొచ్చిన. ఎవరికైంది ప్రాబ్లం సార్ అంటే నాకే అయింది. ఇప్పుడు నాకైంది కానీ నువ్వు తీసుకొస్తే నీకు కూడా అవుతుంది, నువ్వు తీసుకొస్తే నీకు కూడా అవుతుంది. కాబట్టి నువ్వు తీసుకురాకు, ఇంటికి తీసుకురాకు. గుడికి వెళ్తాం ఎలా వెళ్తాం, చెప్పులు ఇప్పేసి వెళ్తాం. చర్చికి వెళ్తాం ఎలా వెళ్తాం, చెప్పులు ఇప్పేసి వెళ్తాం. మసీదుకి వెళ్తాం ఎలా వెళ్తాం, చెప్పులు ఇప్పేసి వెళ్తాం. ఇంటికి వెళ్తాం ఎలా వెళ్ళాలి, చెప్పుడు మాటల్ని బయట పెట్టి రావాలి. చెప్పులు మాటల్ని రెండు. ఈ మధ్యలో చెప్పులు వేసుకొని ఇంట్లో పోతున్నారు, అందుకే అని చెప్పుడు మాటల్ని బయట వదిలిపెట్టి రండి. చెప్పులు వేసుకొని ఇంట్లో పోయినా మంచిదే కానీ చెప్పుడు మాటల్ని బయటే వదిలిపెట్టి రండి. బాస్తో మాట్లాడిన విషయాలైనా బయటనే పెట్టండి, భార్యతో మాట్లాడిన విషయాలైనా బయటనే పెట్టి ఇంటికి రండి. మీరు బయట ఏం మాట్లాడుకున్న సంబంధం లేదు, ఇంటికి వచ్చేటప్పుడు అదంతా వదిలిపెట్టి రావాలి. మీ ఆవిడని ఇంకో మీ అత్తమ్మేమో అన్నదని, మీ అత్తమ్మని మీ బామ్మారిదేమో అన్నాడని, ఇంకెవరో ఏదో జరిగిందని, వచ్చేటప్పుడు దారిలో ఏమో అయిందని, మధ్యలో ఐశ్వర్యరాయ్ ప్రోగ్రామ్ జరిగిందని, ఐశ్వర్యరాయ్ ప్రోగ్రామే జరిగినది, కల్పనరాయ్ ప్రోగ్రామే జరిగినది, అక్కడనే ఆపేసి రా ఇంటికి. ప్రశాంతంగా వచ్చే ప్రయత్నం చేయి. అప్పుడే నువ్వు చాలా హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఇంట్లో. అలా అంటే ఫస్ట్ ఏమన్నాము, ఆ అనారోగ్యం, అనారోగ్యం లేదు సార్, ఆరోగ్యం అయిపోయింది సార్. ఇప్పుడు నవ్వుకుంటున్నా సార్, అప్పటి నుంచి నవ్వుతున్నా, ఆరోగ్యం వచ్చింది సార్. ఆర్థిక ఇబ్బందులు, నాకు ఆర్థిక ఇబ్బందులు కొద్దివేలేదు సార్, పైసలు మస్తున్నాయి సార్, మా అత్తగారు ఇచ్చిర్రు సార్. ఎంతమందికి ఇచ్చిర్రు అట్లా, ఇచ్చిర్రా? ఏమి ఇచ్చిర్రు సార్, పెళ్ళైన కొత్తలో ఇచ్చినాయి అప్పుడే అయిపోయినాయి అనకండి. అట్లా మీరు ఇచ్చినయే అనండి, మీరు ఇచ్చినయే ఇవన్నీ అనండి. ఇప్పుడు మస్తు హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళందరూ. ఏమైనా సరే మీరు ఇచ్చినయే ఇవన్నీ అనండి. మీరు ఎన్ని తెచ్చినా సరే, మీరు ఎంత ₹1,00,00,000 ఇల్లు కన్నా సరే, అందులో ఇట్ట చిన్న కూర గిన్నె వాళ్ళది ఉంటే మా అమ్మ ఇచ్చింది గిన్నె, మా అమ్మ ఇచ్చింది గిన్నె అని చెప్తారు తప్పితే ₹1,00,00,000 నువ్వు ఇల్లు కొన్నా కానీ ఇల్లు మా ఆయన కొన్నాడని ఎవ్వరికి చెప్పరు. అర్థమవుతుందా నీకు? కూర గిన్నె అయినా సరే వాళ్ళది ఉంటే అది వాళ్ళదే అని చెప్పండి. ఓకేనా? ఆర్థిక ఇబ్బందులు సహజం ఉంటాయి. ఈ ఇల్లు సంసారం హ్యాపీగా ఉంటుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఊ అంటే ఏంటిది అంటే ఉద్యోగం, పని.
ఇక్కడ ఉంటుంది సార్ ఒత్తిడి వాస్తవానికి. ఈ ఉద్యోగము పని ఎవరికి ఉండదు సార్? ఉద్యోగంలో పనిలో ఒత్తిడి అని అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది వాస్తవానికి. కానీ ఏం చేయాలి ఎప్పటికప్పుడు అని అంటే ఉద్యోగంలో కొత్త కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేయాలి, పనిలో కొత్త కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఎవరైతే పనిలో కొత్త కొత్త విషయాలు నేర్చుకోరో వాళ్ళే ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. చాలా మంది చూడండి ఉద్యోగంలో పనిలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా అట్నే ఉంటారు. వాళ్ళు ఇన్ని మార్పులు వచ్చాయి కానీ వీళ్ళు మారరు. వీళ్ళు అట్లే ఉంటారు అంతే. కంప్యూటర్ వచ్చింది నేర్చుకోరు, ల్యాప్టాప్ వచ్చింది కొనుక్కోరు, ఏఐ వచ్చింది తినగలదు. సార్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఇప్పుడు. ఎవరికైనా తెలుసా? తెలియదు. కొంతమందికి యూట్యూబ్ తెలియదు, కొంతమందికి ఫేస్బుక్ తెలియదు, కొంతమందికి వాట్సాప్ తెలియదు, కొంతమందికి ఇన్స్టాగ్రామ్ తెలియదు, మొన్నటి దాకా జూమ్ కూడా తెలియదు మనందరికి. నాకు కూడా తెలియదు జూమ్. జూమ్ కూడా తెలియదు. ఇంపాక్ట్లోకి వచ్చినాక తెలిసింది జూమ్ ఉంటుంది, జూమ్ లో ఇట్లా కాన్సెప్ట్ ఉంటుంది. ఎవరైనా అంతే కదా సార్? అంటే కాలానికి అనుగుణంగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఒక ఆయన ఉన్నాడట, ఒక ఆయన పనికి పోయినాడ. ఎక్కడికి పనికి పోయిండు అని అంటే చెట్ల నరకడానికి పనికి పోయిండు. చెట్ల నరికే పనికి పోతే రోజుకు 1000 రూపాయలంట. రోజుకు 1000 రూపాయలు ఇస్తా ఉంటే సరే అని ఫస్ట్ రోజు 10 చెట్లు నరికిండట, 1000 రూపాయలు ఇచ్చారంట. సెకండ్ రోజు పోతే 9 చెట్లు నరికిండట, 9 చెట్లు నరికిండ. మళ్ళీ మూడో రోజు పోతే 8 చెట్లు నరికిండట. నాలుగో రోజు ఇట్లా రోజు రోజుకు ఒక చెట్టు తగ్గుతుంది, రోజు రోజుకు ఒక చెట్టు తగ్గుతుంది. 10వ రోజు వచ్చేసరికి ఒకటే చెట్టు నరికాడంట. అరే ఏంటి అయినా ఓనర్ అడిగాడంట, ఏంటి ఆయన ఫస్ట్ రోజు వచ్చినప్పుడు 10 చెట్లు నరికావు కానీ 10వ రోజుకి వచ్చరికి ఒకటే చెట్టు నరికాడా? సార్ నేను ఫస్ట్ రోజు ఎంత కష్టపడ్డానో 10వ రోజు కూడా అంతే కష్టపడ్డాను సార్, కానీ ఒకటే చెట్టు నరకగలిగాను సార్ అని అన్నాడు. ఎందుకో తెలుసా మీకు? ఎందుకో తెలుసా మీకు? ఎందుకు అని అంటే ఫస్ట్ రోజు నరికాడు గొడ్డలతో మంచిగా. ఫస్ట్ రోజు గొడ్డలతో నరికాడు, 10 చెట్లు నరికాడు. సెకండ్ రోజు కూడా అదే గొడ్డలతో నరికాడు, మళ్ళా గొడ్డలి షార్ప్ ఎత్తలేడు, 9 నరికాడు. మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ అదే గొడ్డలతో నరుకుతాడు, గొడ్డలి షార్ప్ ఎత్తలేడు. కష్టపడుతున్నాడు కానీ షార్ప్ చేయట్లేదు గొడ్డల్ని. కానీ 10వ రోజుకి వచ్చేసరికి గొడ్డలి మొత్తం మొద్దుబారిపోయింది, మోడువారిపోయింది. ఎంత నరుకుదామన్నా కానీ నరకట్లేదు. కష్టపడుతున్నాడు కానీ రావట్లేదు. చాలా మంది ఈ రోజు కూడా చేస్తున్న పనిలో చాలా ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు. అందులో వచ్చిన కొత్త కొత్త విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇంకెన్ని రోజులు చెప్పండి? మనం కట్టెల పొయ్యి మీద వంట చేసినాం, అత్తమ్మ వాళ్ళు చేసిరు, మీరు కాదు కదా. మీరందరూ స్టవ్ మీదే చేసిర్రు. ఇప్పుడు స్టవ్ మీద ఎట్లా తెలుసా? మళ్ళీ ఇంకా స్టవ్ మీద ఇంతకుముందు వీళ్ళే అంటించుకునేటోళ్ళు, వీళ్ళే ఆఫ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, మేడం చిటికేస్తే స్టవ్ ఆన్ అవుతుంది, మళ్ళీ చిటికేస్తే స్టవ్ ఆఫ్ అవుతుంది. అట్లట్లా సార్, అట్లట్లా ఆన్ అవుతుంది, అట్లట్లా ఆఫ్ అవుతుంది. అంతే కదా. మా ఇంట్లో మా మేడం చిటికెత్తుంది, నేను పోయి ఆన్ చేస్తా, మళ్ళీ కొంచెం ఆయనగా మళ్ళీ చిటికెత్తుంది, మళ్ళీ పోయి ఆఫ్ చేస్తా. అంతేగా, అంతేగా, అంతేగా. మరి మారాలే కాలానికి అనుగుణంగా. నేను ఆఫీసులో బాస్ని, నా కింద 10 మంది ఉంటారు. ఆఫీసులో 10 మంది ఉంటారు కింద, ఇంటికాడ కాదు. ఇంటికాడనే నువ్వు 10 మంది కింద ఉండాలి. ఇంటికాడ బాస్ పైన వేరే ఉంటారు మళ్ళా. అంతేగాని నాకు ఆఫీసులో ప్యూన్ తెచ్చిస్తాడు, నాకు ఆఫీసులో వర్కర్స్ తెచ్చిస్తారు. ఆఫీసులో ప్యూన్లు ఉంటారు, ఆఫీసులో వర్కర్లు ఉంటారు. ఇంట్లో మనమే అన్ని. ఆ ప్యూన్ అయినా మనమే, వర్కర్ అయినా మనమే అని అనుకోవాలి. అంతేగాని నేను అట్నే ఉంటా అని అంటే నడవదు. ఈ విషయాలన్నీ అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే నీ ఉద్యోగంలో నీ స్కిల్స్ ని, నీ నైపుణ్యాలని నువ్వు షార్పెన్ చేసుకుంటూ నీ పనిలో కొత్త విషయాలను నేర్చుకుంటూ ముందుకెళ్తావో అప్పుడు ఎవరికి ఒత్తిడి ఉండదు వాస్తవానికి. కొంతమంది చూడండి, చాలా మంది పనికి పోతామంటే భయపడుతూ ఉంటారు వాస్తవానికి. ఉద్యోగం పోతా ఉంటే భయపడుతూ ఉంటారు. చాలా మందికి స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. ఎందుకనంటే ఆ పనిని ఎలా చేయాలో, దాన్ని ఎట్లా కంప్లీట్ చేయాలన్న విషయాలు చాలా మందికి తెలియదు. కాబట్టి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు అనంటే చాలా ఎక్కువ టైం గడిపేది మనం ఎక్కడ అంటే పనిలోనే వాస్తవానికి. కాబట్టి ఆ పనిని మనం చాలా అద్భుతంగా నేర్చుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఉంటుందా ఒత్తిడి? మనకు అస్సలే ఉండదు. ఫస్ట్ అంటే అంటే ఏమన్నాం? అనారోగ్యం. తర్వాత ఏంటిది? ఆర్థిక ఇబ్బందులు. ఈ అంటే ఇల్లు సంసారం. ఊ అంటే ఉద్యోగము పని. తర్వాత ఈ అంటే ఈ అయిపోయిందా? ఒక ఈ మధ్యలో మర్చిపోయాను, ఎవ్వరు చెప్తలేరు. వాళ్ళు రావా మీకు? వాళ్ళు రావా మీకు? వాళ్ళు రావు. సార్ చెప్పిన అన్ని వింటారు. చూసిర్రా? ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు స్పీకర్గా మీరు పోయి మాట్లాడుతూ ఉంటే, కన్నా సెషన్ ఇస్తూ ఉంటే మీరు ఏం మాట్లాడుతున్నారో వింటారు, కానీ మధ్యలో మీరు ఏం చేసిరో, ఈ మిస్ చేసిరో పట్టించుకోరు వాళ్ళు. మధ్యలో మీరు ఏం మిస్ చేసిరో పట్టించుకోరు వాళ్ళు. మనం ఏమో టెన్షన్ పడతా ఉంటాం, మనం ఏమో మస్తు ఇబ్బంది పడతా ఉంటాం. మరి మనం మధ్యలో మిస్ అయినేమో, మన మధ్యలో ఏమైనా మిస్ అయినేమో అని మీరే ఐడెంటిఫై చేయాలి, ట్రైనర్లే ఐడెంటిఫై చేయాలి. నేను చెప్పేదాకా మీరు ఐడెంటిఫై చేసిర్రా? సార్ మధ్యలో ఇంకొక ఈ ఉంటుంది సార్, అది వాళ్ళని అన్నారా? కనీసం అన్నారా? అంటే ఆడియన్స్ అందరూ లిజనర్స్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడైనా స్పీచ్ చేయడానికి పోయినప్పుడు కానీ, మీరు ఎక్కడైనా ట్రైనింగ్ చేయడానికి పోయినప్పుడు కానీ మధ్యలో ఏమైనా మర్చిపోతే భయపడకూడదు, టెన్షన్ పడకూడదు. ఇంకా ఇట్లా చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు నేను మర్చిపోయిన దాన్ని కానీ మీతో ఎట్లా కవర్ చేసిన? కవర్ చేసిందా లేదా? నేను కవర్ చేయాలని కవర్ చేయలే, కావాలనే మర్చిపోయినా. మీరు ఎవరైనా ఐడెంటిఫై చేస్తారేమో అబ్బా అంటుంది సునంద మేడం. అయితే నిజమే వాస్తవానికి. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే ఇంకొక ఈ చాలా ఎందుకు మంది మర్చిపోయానంటే, ఇగో ఇది ఉండడం ద్వారా చాలా మందికి ఈ చాలా మందికి ఇబ్బంది అవుతుంది. ఏంటిది అదనంటే అబ్జర్వ్ చేసిన రమేష్ బాబు సార్, ఇక నేను చెప్పినాక అందరూ చెప్తారు,
నేను చెప్పినాక అందరూ చెప్తారు నేను చేసిన సార్, నేను చేసిన సార్, నేను చెప్పొద్దు అనుకున్నా సార్ అని కూడా అంటారు చాలా మంది. అట్లా కాదు కానీ ముచ్చట. సరే అయితే ఈ అంటే ఏంటిదంటే ఈర్ష్యా ద్వేషాలు. ఈర్ష్యా ద్వేషాలు నిజంగా మనిషికి ఎప్పుడైతే ఈర్ష్యా ద్వేషం అనేది ఉంటుందో ఆయన జీవితంలో ఆనందం ఉండదు. ప్రైజ్ చేసే గుణాన్ని పెంపొందించుకోండి. ప్రైజ్ చేసే గుణాన్ని పెంపొందించుకోండి. సునీల్ సార్ మీరు స్మార్ట్ గా ఉన్నారని ఒక్కరని అన్నారా? అప్పటి నుంచి ఎవ్వరు అనట్లేదు. సార్ మీరు చాలా స్టైలిష్ గా ఉన్నారు సార్ అని ఎవరని అంటున్నారా? ఎవ్వరు అనట్లేదు. నేను ఇంతకుముందుగా మేడం వాళ్ళ కర్టెన్ బాగుంటే మేడం కర్టెన్ బాగుంది అని చెప్పిన. రాజ్కుమార్ సార్ నవ్వుతే నవ్వు బాగుంది సార్ అని చెప్పిన. నేను మీ పెన్ను బాగుంది సార్ అని చెప్పిన. ఒక్కరు కూడా నన్ను బాగుంది అనట్లేదు. మీరు అనుకున్నా మంచిదే, నాకు నేను బాగున్నా అనుకున్నా. మీకు గుర్తుందా? ప్రభాస్ లెక్కనే నేనున్నా అనుకున్నా. అరే భయ్ నాకు ఎందుకు చెప్పు ఈర్ష్యా దేశం. మీరు మంచిగా ఉంటే మీరు మంచుకున్నారంట, మీరు మంచిగా లేకపోతే నేను మంచుకున్నా అనుకుంటా కదా. కొంతమంది ఏమనుకుంటారు అంటే చీ నా ముఖం పాడుగా అని అనుకుంటారు. నాకు అర్థం కాదు. అట్లా అనుకుంటే నీ ముఖం మంచిగా అవుతుందా? పాడైపోతుంది. ఇంకా ఇంకా పాడైపోతుంది. నిజం తెలుసా? అంత మంచిగా లేదు, అంత మంచిగా లేదు అని అంటే మంచిగా లేకుండా అవుతుంది. అది మీకు అర్థమవుతుంది వాస్తవానికి. ఎంతసేపు మనం మంచుకున్నాం అనుకోవాలి. మనం మంచుకున్నాం అనుకోవడంతో పాటు పక్క వాళ్ళని కూడా పొగడాలి. అసలు ఈర్ష్యా ద్వేషం ఉండకూడదు. ప్రైజ్ చేయాలి. పక్క వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, కంగ్రాచులేషన్ చెప్పం మనం. కారు కొనుక్కున్నారు, కంగ్రాట్స్ అని అనం. ఎందుకంటే నాకన్నా మంచి కారు కొనుక్కున్నాడు ఆయన, నాకన్నా మంచి ఇల్లు కట్టుకున్నాడు ఆయన. అరే భయ్ నీకు ఉన్నది కాబట్టి నువ్వు గంత కట్టుకున్నావు, వాళ్ళకి అంత ఉన్నది కాబట్టి వాళ్ళు అంత కట్టుకున్నారు. ప్రైజ్ చేయి, తప్పేమున్నది? అరే ఒకరు మంచి చీర కట్టుకుంటే వీళ్ళు ఓరబ్బా నీకు అర్థం కాదు. ఏ మంచిగా ఉన్నదని చెప్పరు. ఇగో నేను కూడా మొన్న చూసిన, ఇగో ఈ బార్డర్ మంచిగా లేదని నాకు నచ్చలేదు అని చెప్తారు. ఈ బార్డర్ మంచిగా లేదని నాకు నచ్చలేదట. నీ బార్డర్ చల్లగా ఉన్న బార్డర్ మంచిగా లేదని నచ్చదు కాదు. మంచిగా ఉన్నదని పొగడే అనడానికి అసలు ఒక మాట కూడా రాదు. నీకు మాట వస్తుందా? నీకు మంచిగా ఉన్నదని చెప్తారు ఎప్పుడన్నా? లావనే మేడం చెప్పాలి. అబ్బా సునీల్ సార్ మీరు మస్తు మస్తు నవ్వుతారు సార్ స్మార్ట్ గా అని ఒకసారి అని తప్పే ఉంది. అననే అనరు అసలు. అంటారా? అననే అనరు. మీ డ్రెస్ బాగుంది సార్, మీ ఇల్లు బాగుంది సార్, పిల్లలు కూడా ఎట్లా తయారైపోయారంటే ఈరోజు పక్క వాళ్ళని వాళ్ళు ప్రైజ్ చేయట్లేదు అసలు. అరే మీరు ఇంట్లో కనీసం ఇలా సండే కదా, మధ్యాహ్నం మటన్ చికెన్ వండిరు కదా, టక్క 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 తిన్నావు కదా, తిని మంచిగా కొద్దిసేపు పడుకున్నావు కదా, అరే ఈరోజు టేస్ట్ బాగుందని అన్నావా కనీసం? అననే అనవు. ఉప్పు లేకపోతే ఇలా ఉప్పు తక్కువ అయిందంటావు, ఉప్పు ఎక్కువ అయితే ఉప్పు ఎక్కువ అయిందంటావు, కారం లేకపోతే కారం లేదంటావు. అన్ని కలిసి రోజున కనీసం పొగుడుతున్నావా? అంతా కష్టపడి నీకోసం 2 గంటల సేపు వంట చేస్తే ప్రశాంతంగా కడుపు నిండా తిన్నావు. బా రాని కూర చాలా బాగుంది ఒక్క మాట అని రాదు. నెల రోజుల దాకా, మళ్ళీ నెల రోజుల దాకా అసలు నిన్నేమననే అనదు, నిన్నేమననే అనదు. కానీ నువ్వు అంటావా? రాని అనవు, నువ్వు రోజా అనవు, నువ్వు ఏమనవు. ఇక తినుడు టక్క టక్క తినాలి, అయిపోయింది, వెళ్ళిపోవాలి. అరే ప్రైజ్ చేయండి. ప్రైజ్ చేసే గుణాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి. అరే పిల్లోడికి బాగా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 10 మార్కులు వచ్చినాయి. అరే 10 మార్కులు వచ్చినాయని ప్రైజ్ చేస్తున్నావు నువ్వు. 20 ఎందుకు రాలే, 20 ఎందుకు రాలే? అరే 20 ఎందుకు వస్తాయి భయ్? నీ కొడుకు 10 వస్తాయి, నీకెన్ని వచ్చినాయి అప్పుడు? నీకెన్ని వచ్చినాయి అప్పుడు? నీకు అన్నీ వచ్చినాయి, మరి ఆయన కూడా కనెత్తాయి. మరి వాళ్ళ పిల్లగానికి 15 వచ్చినాయట, వాళ్ళ పిల్లగానికి 15 వస్తాయి. మన పిల్లగానికి మనకెన్ని వస్తాయి గన్నే వస్తాయి. వాళ్ళ పిల్లగానికి వచ్చిన మార్కులు మన పిల్లగానికి రావు, వాళ్ళ పిల్లకి వచ్చిన మార్కులు మన పిల్లకు రావు. వాళ్ళ పిల్ల వేరు, మన పిల్ల వేరు. వాళ్ళ పిల్లగాడు వేరు, మన పిల్లగాడు వేరు. వాళ్ళ ఇల్లు వేరు, మన ఇల్లు వేరు. అరే అలా అన్ని వేరు, మన అన్ని వేరు. అరే కరెక్టే కదా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు ఏం చెప్పాలి అంటే ప్రేజ్ చేయాలి అని చెప్పాలి. ప్రేజ్ చేయాలి, అవునా కదా? కంపేర్ చేయకూడదు, ప్రేజ్ చేయాలి. మనకు కూడా మస్తు కోపం వస్తుంది. వస్తుందా రాదా? అంత మంచిగా వంట చేసి అన్నం పెడతా ఉంటే కూర మా అమ్మ చేసినట్టు లేదు, మా అమ్మ చేసినట్టు లేదు అన్నది అనుకో, ఏమంటే మీ అమ్మ దగ్గరికి మీ అమ్మ దగ్గరకో అంటదా లేదా? ఎస్ సార్, ఎస్. అరే నువ్వు పొగుడు లేకపోతే లేదు, కానీ మా అమ్మ చేసినట్టు లేదు, మా అక్క పెట్టిన మా అక్క చేసినట్టు స్మెల్ వస్తలేదు, మా అమ్మ చేసినట్టు టేస్ట్ ఏంది ఇంకా నాకు అర్థం కాదు. అమ్మ అక్క టేస్ట్ కోసం ఇప్పుడు చెప్తారా ముచ్చట్లు అవి? అప్పుడు చెప్పుకోవాలి అవన్నీ. అంటే ఉన్న వాళ్ళని ప్రేజ్ చేసే గుణాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి. ఈర్ష్య పడకూడదు. కొంతమంది ఉంటారు, నీకెంత వస్తుంది జీతం, నీకెంత వస్తుంది జీతం. పిఆర్సీ పెరిగింది మొన్న. పిఆర్సీ పెరగానే నీకెంత 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 అంటే నాకింత 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 అసలు. అబ్బా నాకు ఆయన కన్నా 10 రూపాయలు ఎక్కువ వస్తున్నాయి. అరే ఆయన సీనియారిటీ వేరు, ఆయన నీకన్నా ముందు జాయిన్ అయ్యిండు, ఆయన ఎక్స్పీరియన్స్ వేరు అని అనుకోవాలి కదా. ప్రేజ్ చేసే గుణాన్ని పెంపొందించుకోండి. ఎదుటి వ్యక్తి ఏ చేసినా మంచి చేస్తే ప్రేజ్ చేయండి, థ్యాంక్స్ చెప్పండి. నిజంగా మీరు చాలా 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 ప్రశాంతంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఈర్ష్య పడకండి. మీ పక్కన వాళ్ళు అందంగా ఉంటే అందంగా ఉన్నావని చెప్పండి. ఏమైతుంది? ఎప్పుడో పెళ్ళైన కొత్తలో చెప్పినావు నువ్వు అందంగా ఉన్నావని, మళ్ళీ చెప్తాను ఎప్పుడన్నా? అరే చెప్పరా బా ఒకసారి, ఏమైతుంది? మంచి సారీ కట్టుకున్నప్పుడు సారీలో బ్యూటిఫుల్ ఉన్నావని అను, తప్పే ఉంది. నీకు తెలుసు మంచిగా లేదని, కానీ నేను అట్లా అన్నానా? మీరు భలే ఉన్నారు సార్ మీరు. అరే మాట వరుస కన్నా అన్న రాదమ్మా నువ్వు. ఎప్పుడన్నా నువ్వు టీషర్ట్ వేసుకుంటే
ఇప్పుడు ఆయన టీ షర్ట్ వేసుకుంటే బా నిజంగా టీ షర్ట్లో నువ్వు హ్యాండ్సమ్గా ఉన్నావు నువ్వు తప్పే ఉంది అనరాదు ఒక మాట నీకు తెలియదా హ్యాండ్సమ్గా లేడని అని అరే నేను అన్నాను అలా హ్యాండ్సమ్గా లేడని ఉంటాడు వై అరే అరే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అబ్బా ప్రపంచంలో ఎంతమంది పొగిడిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ గారు కానీ నువ్వే ప్రపంచమైన వ్యక్తి ఒకరు పొగుడుతా ఉంటారు చూసినావా నువ్వే ప్రపంచమైన ఒక వ్యక్తి పొగుడుతా ఉంటే చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు పొగుడుతూ ఉండండి ఈర్ష్య పడకండి ఈర్ష్యా ద్వేషాలను పెంపొందించుకోకండి చివరిగా ఒక మాట ఇంకొక చిన్న మాట ఏంటి అని అంటే లాస్ట్ ఇది ఊ అంటే ఏంటి అని అంటే ఊహించుకున్న భయాలు నిజంగా చాలా మంది ఒత్తిడి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఊహించుకుంటారు అంతే ఊహించుకున్న భయం ఊహించుకునే భయం నిజంగా కరోనా వచ్చినప్పుడు చూడండి కరోనా వచ్చినప్పుడు చాలా పరిస్థితి ఎంత డేంజర్ అని అంటే చైనాలో వచ్చినప్పుడు ఆ భయానికి చాలా మంది చచ్చిపోయారంట చైనా కరోనా వచ్చినప్పుడు మన దగ్గర కూడా అంతే చాలా మంది కరోనా వస్తుంది మరే చైనాలో వచ్చింది మన దేశంలో వచ్చింది మనకు వచ్చిందా రాలే మన రాష్ట్రంలో వచ్చింది మనకు వచ్చిందా రాలే మన జిల్లాలో వచ్చింది మనకు వచ్చిందా రాలే మన మండలంలో వచ్చింది మనకు వచ్చిందా రాలే మన ఊర్లో వచ్చింది మనకు వచ్చిందా రాలే మన ఇంట్లో వచ్చింది మనకు వచ్చిందా రాలే ఎందుకు రాలే మనం చేతులు అడుక్కున్నాం మాస్క్ పెట్టుకున్నాం మనకెందుకు వస్తుంది భయ్ ఇప్పుడు చేతులు అడుక్కొని మాస్క్ పెట్టుకున్నాక మనకు రానే రాదు కదా రేపు మనకు భయం ఏంటి అంటే ఎవరికో హార్ట్ అటాక్ వచ్చింది నాకు వస్తుందేమో అరే ఆయన హార్ట్ వేరు నీ హార్ట్ వేరు అట్టెట్లా వస్తుంది ఆయన తినే తిండి వేరు నువ్వు తినే తిండి వేరు ఆయన ఉండే ప్రదేశం వేరు నువ్వు ఉండే ప్రదేశం వేరు ఆయనకు బీపీ వచ్చింది నాకు వస్తుందేమో ఆయనకు షుగర్ వచ్చింది నాకు వస్తుందేమో అరే నువ్వు షుగరే తినవు నీకు ఎందుకు వస్తుంది భయ్ షుగరు ఊరికే అరే నా వయసు వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తే నాకు వస్తుందేమో అరే వయసు ఒకటి కావచ్చు కానీ మిగతాదంతా ఒకటి కాదు కదా వయసు ఒక్కటే ఒకటి మిగతాది కాదు అంటే చాలా మంది మేము ఊహించుకుంటాం వాళ్ళకి ఎవరికి యాక్సిడెంట్ అయిందంట నాకు అవుతుందేమో అరే వాళ్ళకి బ్రేక్ వేయడం రాలే నీకు వచ్చు కదా బ్రేక్ వేయడం క్లచ్ దొక్కడం వచ్చు గేర్ వేయడం వచ్చు బ్రేక్ వేయడం వచ్చు నీకు డ్రైవింగ్ పర్ఫెక్ట్ వచ్చు కదా నీకు ఎందుకు వస్తుంది రాదు 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 ఊహించుకోకండి చాలా వరకు ఈ ఊహించుకున్న భయాల ద్వారానే చాలా 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 మందికి ఒత్తిడి రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది మరి ఎలా సార్ ఇట్లా ఇవి లేకుండా నిజంగా ఒత్తిడి ఉన్న వాళ్ళు ఉన్నారు ఎవరైనా అంటే ఎవ్వరికి లేవు వాస్తవానికి ఇవి ఉంచుకునే ప్రయత్నం చేయండి చాలా 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 హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది చివరిగా 3 విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ 3 విషయాలను గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి కానీ వాస్తవానికి విషయం చెప్పనా సార్ బాగానే ఉంది సార్ ఆరోగ్యం ఉంచుకుంటాము ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసుకుంటాము ఇంట్లో మీరు చెప్పినట్టు మంచిగా ఉండే ప్రయత్నం చేస్తాం సార్ ఓకేనా ఈర్ష్య ద్వేషాలు లేకుండా ఉంచుకునే ప్రయత్నం చేస్తాము ఉద్యోగం ఏ పని చేసినా మంచిగా చేస్తాం ఓకేనా తర్వాత ఊహించుకున్న భయాలు లేకుండా చేస్తాం కానీ అయినా సరే చాలా మందికి మహిళలకు చాలా ఒత్తిడి ఉందండి ఈ రోజులలో వాస్తవానికి మహిళలకు చాలా ఒత్తిడి ఉంది మహిళల ఒత్తిడి తగ్గించాలంటే భర్తలు కొంచెం చొరవ తీసుకోవాలి వాస్తవానికి ఎందుకనంటే గృహమే కదా గుడి గృహమే కదా స్వర్గసీమ అని అంటారు ఇది భర్తలకు మాత్రమే బాగా గుర్తుపెట్టుకోండి ఈ కొన్ని పనులు చేసే ప్రయత్నం చేయండి ఏంటి అనంటే ఫస్ట్ ఇతరుల ముందు ఆమెని ప్రేజ్ చేస్తూ మాట్లాడండి ఇతరుల ముందు ఆమెని గౌరవిస్తూ మాట్లాడండి ఇతర వ్యక్తుల ముందు మాట్లాడుతున్నప్పుడు అది మీ అమ్మ అయినా సరే మీ నాన్న అయినా సరే మీ అన్న అయినా సరే మీ తమ్ముడైనా సరే మీ చెల్లి అయినా సరే మీ అక్క అయినా సరే మీ పిల్లలైనా సరే ఎవరైనా ఉన్నారు వాళ్ళ ముందు మీ ఆవిడతో మాట్లాడుతున్నావు అని అంటే గౌరవంగా రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడే ప్రయత్నం చేయండి ఓకేనా ఎప్పుడైనా సరే ఆమె సమస్యలు చెప్తూ ఉన్నప్పుడు ఏదైనా విషయం చెప్తూ ఉన్నప్పుడు ఫోన్కే చూడకుండా పేపర్ చదవకుండా కొంచెం చెప్పేది వినండి చాలు మీరు ఏం చేయకండి అవసరం లేదబ్బా చెప్పేది వినండి వింటే చాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు వింటే చాలు హ్యాపీగా ఫీల్ అవుతారు చెప్పు అని వినండి అంతే సరే ఎప్పుడైనా సరే తప్పని పరిస్థితుల్లో టీవీ చూస్తున్నప్పుడు ఫోన్ చూస్తున్నప్పుడు పక్కకు పెట్టు అనకండి టీవీ చూస్తున్నప్పుడు అయితే ఛానల్ మార్చు అనకండి అట్టి పరిస్థితుల్లో అనకండి ఎందుకంటే మీరు బయటకు వచ్చి ఎన్నెన్ని చూస్తారో నాకు తెలుసు కదా మీరు ఎక్కడెక్కడ ఏమేమి చూస్తారో నాకు తెలుసు కదా అరే వాళ్ళు చూసేది టీవీ కదా బై చూడని అని సపరేట్ కూకోండి టీవీ ఛానల్ మార్చమని అనకండి సరే ఎప్పుడైనా సరే ఇంట్లో గిట్ట బాగా అలసిపోయి వంట చేయలేను నేను అని అంటే ఒక్క మాటనండి మీరు అంతే ఒకటే మాటనండి రాని నువ్వు కూసో నేను వంట చేస్తానండి అంతే ఇక రాని అంటే ఇక్కడ రాని ఉంటే అపార్థం చేసుకోకండి ఊరికనే పదం కోసం వాడుతున్నాను అంతే నేను రాని నువ్వు కూసో రాని నేను చేస్తానండి అంతే నేను చేస్తాను ఒక్క మాట అనండి వద్దండి మీరు కూర్చోండి నేను చేసి పెడతాను టక్కన లేచి మళ్ళీ వేస్తుంది టక్కన లేచి తనే వేస్తుంది ఎంత ఓపిక లేకుండా మంచిదే నువ్వు కూర్చో నేను చేస్తానంటే చాలు మీరు కూర్చొని నేను చేస్తా అంటది ఎందుకనంటే మీరు కిచెన్ రూమ్లోకి పోతే ఎంత ఆగమాగం చేస్తారో వాళ్ళకి తెలుసు మీరు చేసిన వంట తింటే ఎంత దారుణం అవుతుందో పరిస్థితి వాళ్ళకి తెలుసు మీరు చేస్తే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో పరిస్థితి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు నిన్ను చేయమని అస్సలు అనరు మీరు ఒక్క మాట అనండి అంతే మాట అనడానికి కూడా మనకు మొహమాటమే ఒక్క మాట అనండి అంతే ఏమంటారు వంట సాయం చేయండి
చేస్తా నేను అని అనే ప్రయత్నం చేయండి. నిజంగా చెప్తున్నాను. అసలు ఎక్కడ రాదండి, అసలు ఒత్తిడి ఉండనే ఉండదండి. ఒత్తిడి రావాలంటే మాటలే అండి, మాటలతోటే ఒత్తిడి వస్తుంది వాస్తవానికి. ఆ ఏమ్మా అనడానికి, ఇంకో మాట అనడానికి చిన్న తేడా అంతే. ఏమ్మా అని పలకరించండి, చాలా హ్యాపీగా కూల్గా అయిపోతూ ఉంటారు. అన్ని చెప్పేస్తూ ఉంటారు, అన్ని పనులు చేసేస్తూ ఉంటారు. కానీ అక్కడ చిన్న స్లాంగ్ చేంజ్ అయినా, చిన్న వర్డ్ చేంజ్ అయినా 2, 3, 4, 5, 6, 7, 8, 9 ప్రపంచ యుద్ధాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వంట నేను చేస్తా అని చెప్పండి అంతే. స్పెషల్గా పుట్టినరోజు గుర్తు పెట్టుకొని మరీ గ్రీటింగ్స్ చెప్పండి. లేకపోతే మీరు అందరికీ స్టేటస్లు పెడతా ఉంటారు, ఫోటోలు చెప్తా ఉంటారు, అని చెప్తా ఉంటారు కదా. వాళ్ళ పుట్టినరోజు గుర్తు పెట్టుకొని మరి రాత్రి 12 గంటలకు చెప్పకుండా మంచిదే, కానీ పొద్దున్న లేచినాకనైనా చెప్పండి, కొంచెం హ్యాపీ బర్త్డే అని చెప్పండి. సాయంత్రం ఆఫీస్కి పోయి వచ్చినాక ఎవరో చెప్పిన తర్వాత చెప్పకండి, ముందే తెలిసిపెట్టుకోండి. ఏది మర్చిపోయిన ప్రపంచంలో నీ కుటుంబ సభ్యులు, ఈ కుటుంబ సభ్యులు అంటే ముఖ్యంగా మీ ఆవిడ బర్త్డే మాత్రం మర్చిపోకండి అసలే. ఏ డే మర్చిపోయినా కానీ ఆ డే మర్చిపోకండి. మీరిద్దరు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఫోన్ వస్తే ఎత్తకండి అసలే. ఫోన్ వస్తే అస్సలే ఎత్తకండి, ఎంత పెద్ద పని అయినా సరే. ఓకేనా? సరే. రాత్రి ఇంటికి లేట్గా వస్తే ముందే ఫోన్ చేసి చెప్పండి. అరే ఒకటే సెకండ్ కదా రాని, ఈరోజు లేట్ అవుతుంది అని చెప్పండి అంతే. ఇక మీరు లేట్ అవుతుందని చెప్పకపోతే ఏమవుతుందో తెలుసా? ఇంటికి వచ్చేసరికి వాళ్ళు వేడిగా ఉంటారు, అన్నం చల్లగా ఉంటుంది. ఒకవేళ ఫోన్ చేసి చెప్పారనుకోండి, వాళ్ళు చల్లగా ఉంటారు, అన్నం వేడిగా ఉంటుంది. అరే ఒక చిన్న మాట ఏమైతుంది భయ్, నాకు అర్థం కాదు. ఫోన్ చేసి చెప్తే ఏమైతుంది? నాకు ఫోన్ చేయడానికి బిజీ బిజీ బిజీ, ఏం బిజీ అంత బిజీ? నువ్వు అమెరికా అధ్యక్షునివా లేకపోతే ఇండియా ప్రధానమంత్రివా? నువ్వు చేసే పెద్ద పనికి ఒక ఫోన్ చేసి చెప్పడానికి ఏముంది? లేట్ అవుతుందని. లేకపోతే ఇక ఆలోచిస్తా అంటారు వాళ్ళు, ఇలా ఎవరు కలిసిర్రు, ఏడికి వేయండు, ఏమేమి చేస్తాడు, ఇక ఎన్ని రకాల విషయాలు ఉంటాయంటే చాలా ఉంటాయి. చిన్న ఫోన్ చేసి రాని ఈరోజు లేట్ అవుతుంది అని అనండి అంతే. రోజా కొంచెం లేట్ అవుతుంది అని అనండి. రాణి దగ్గర నుంచి రోజా దగ్గరికి రాలేరా? ఇప్పుడు నేనే వచ్చిన రాణి దగ్గర నుంచి రోజా దగ్గరికి వచ్చిన. నేను అర్థమవుతుందా? రాణి దగ్గర నుంచి రోజా దగ్గరికి రావడం అని అంటే, నువ్వు ఫోన్ చేసి చెప్తే ఆ రోజు బాగుంటది రోజా పువ్వులాగా. ఆ రోజు బాగుంటది రోజా పువ్వులాగా. నువ్వు ఫోన్ చేయలేదు అనుకో, చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ మీరు ఇంట్లో ప్రవర్తిస్తున్నప్పుడు, పిల్లల ముందు ప్రవర్తిస్తున్నప్పుడు, పిల్లల కన్నా ఆమె ముఖ్యమనే విధంగా ప్రవర్తించండి. ఎందుకనంటే పిల్లలు నీతో రారు జీవితాంతం. నీ జీవితాంతం తోడుగా ఉండేది భర్తకు భార్య, భార్యకు భర్త. భర్త కూడా అలానే ఉండాలి. భార్య కూడా పిల్లల ముందు మాట్లాడుతున్నప్పుడు ఆయననే ఇంపార్టెంట్ అనే విషయం వాళ్ళకి పిల్లలకు తెలియజేసేలాగా. ఎందుకంటే మీ పేరెంట్స్ మీ దగ్గర లేరు, ఈరోజు ఉన్నారా చూడండి ఒకసారి, లేరు. తర్వాత మీ పిల్లలు కూడా మీ దగ్గర ఉండరు కదా. కాబట్టి అలా ఉంచే ప్రయత్నం చేయండి. ఉదయం తొందరగా లేస్తే, మీరు తొందరగా లేస్తే పక్క బట్టలు మీరే సర్దుండి. చెద్ద నేను మడత పెట్టాలా సార్ అని అనకండి. మడత పెట్టాలి, తప్పే ఉంది. కుర్చీ మడత పెట్టి పాట విని డాన్స్ చేయలే. ఆ కుర్చీ మడత పెట్టంటేనేమో డాన్స్ చేసి పాటలు వింటావు. బట్టలు మడత పెట్టవా? ఎవరు కప్పుకున్నారు రాత్రి? నువ్వే కదా. సార్ నేను ఆఫీసులో పెద్ద బాసుని సార్. ఆఫీసులో బాసు, ఇంట్లో కాదు. ఇంట్లోకి వస్తున్నప్పుడు ఆలోచించుకొని రావాలి. నువ్వెంత పెద్ద బాస్ అయినా సరే, నువ్వెంత పెద్ద పులివైనా సరే, పులిపైన కాళికామాత కూర్చుంది అని అనుకోవాలి. కాళికామాత కూర్చున్నప్పుడు పులి అయినా కానీ మెడలు తిప్పకుండా చక్కగా పోతుంది. మరి ఇంటికి వస్తున్నప్పుడు అంటే నేను ఏమంటున్నానంటే దేవత అంటున్నాను. మీరు మళ్ళా అపార్థం చేసుకోకండి నన్ను. ఆడవాళ్ళు దేవతలు అని చెప్తున్నాను. అంటే మనం కూడా ఏమనుకోవాలంటే పక్క బట్టలు సదరమేంటి సార్ అనుకుంటారు. సదరండి, తప్పేం కాదు. ఓకేనా? పొద్దున తొందరగా మీరే లేస్తే కాఫీ కలిపియండి, తప్పేమున్నది? కాఫీ కలిపియండి, ఓకేనా? మీరే కాఫీ పెట్టండి. తప్పేం కాదు కదా. నేర్చుకోలే కరోనా టైంలో? నేను కూడా నేర్చుకున్నా, బోల్దోడు కూడా నేర్చుకున్నా. నాకు వచ్చు బోల్దోడు. అయ్యో సార్, కరోనా టైంలో నేర్చుకునే ఇవన్నీ. నిజం, కరోనా ఏమో కానీ మస్తు నేర్పించిపోయింది కదా. అప్పుడప్పుడు వంటలో సాయం చేస్తూ, ఇంట్లో సాయం చేస్తుంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అరే నువ్వు అలసిపోయినా మంచిదే, ఎందుకంటే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కదా పాపం, వారం మొత్తం ఇంట్లోనే ఉంటూ ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్ళండి వాళ్ళని. వారానికి ఒకసారైనా బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి వాళ్ళకి. వారానికి ఒకసారి బయటకు తీసుకెళ్ళి మెనూ కార్డు వాళ్ళ చేతికే ఇవ్వండి, అంతేగాని నువ్వు ఆర్డర్ చేయకు. ఎందుకంటే నువ్వు బయట మస్తు మస్తు ఆర్డర్లు ఇచ్చి మస్తు మస్తు తిన్నావు ఇప్పటివరకే. ఎన్ని తిన్నావో నీకే తెలుసు, అవి ఎక్కడెక్కడ తిన్నావో నీకే తెలుసు అని. కానీ వాళ్ళతో వెళ్ళినప్పుడు మెనూ కార్డు వాళ్ళకే ఇచ్చేసి ఆర్డర్ ఇవ్వమని చెప్పండి. బయటకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. పక్క పంటి పక్క పంటి సెలబ్రిటీ ఉన్నా సరే, ఉమ్, ఎవరు పెద్ద హీరోయిన్ వచ్చినా సరే పక్కకు తిరిగి చూడకండి అసలే. మీ వాళ్ళు చెప్తారు, ఏమండి ఏమండి ఆ పక్కన చూడండి ఓ ఐశ్వర్యరాయ్ వచ్చింది. ఏ ఐశ్వర్యరాయ్ నాకెందుకే, నువ్వు ఉండంగా అనండి. నాకెందుకు చెప్పు. ఏ రాయి ఉన్నా నాకు అవసరం లేదు. నువ్వు ఉండంగా నేను ఎవరు చూడను అసలు. బయటకు వెళ్ళి ఆమెతో బయటకు వెళ్ళామంటే, నువ్వు ఒక్కరు వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావు నాకు తెలియదా? నువ్వేం చూస్తావు నాకు తెలియదా? కానీ ఆమెతో బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితులలో పక్కన ఎవరున్నా కానీ తిరిగి చూడకండి, ఓకేనా?
సరే, ఇంట్లో అయినా సరే, ఇంట్లో ఉన్నప్పుడైనా సరే, ఈ మధ్యలో కొత్త కొత్తగా అయిందబ్బా, నీకు అర్థం కావలేదు. డబుల్ బెడ్రూమ్ అయిపోయింది, ట్రిపుల్ బెడ్రూమ్ అయిపోయింది, ఇప్పుడు 4 బెడ్రూమ్స్ అట. తెలుసా, ఇది కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఈ 4 బెడ్రూమ్స్ ఏంటి సార్ అని అంటే, ఒకటేమో చిల్డ్రన్ బెడ్రూమ్ అట, ఒకటేమో వైఫ్ బెడ్రూమ్ అట, ఒకటేమో హస్బెండ్ బెడ్రూమ్ అట, ఒకటేమో కామన్ బెడ్రూమ్ అట. ఇదేం సార్ కొత్త పోకడ సల్లగుండా. అట్లనే అయిపోయింది సార్, నీ కుటుంబం నీది, నా కుటుంబం నాది, మన కుటుంబం ఒకటి, మళ్ళా మన కుటుంబం ఒకటి ఇంట్లోనే. సరే, అట్లున్నా మంచిది, నేను ఏమన్నాను కానీ, నువ్వు నీ రూమ్ లో ఉండి ఆమె రూమ్ లో ఉన్నా సరే, అప్పుడప్పుడు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. అరే, ఇంట్లో ఫోన్ చేసుకోవడం ఏంటి సార్ అంటే, చెయ్యి తప్పేం కాదు. ఆమె కిచెన్ లో ఉంటుంది, నువ్వు బెడ్రూమ్ లో ఉంటావు, ఒకసారి ఫోన్ చేయి, తప్పేం కాదు. ఫోన్ వల్ల కదా. ఏం చేస్తున్నావు, వంట చేస్తున్నావా, ఒకసారి అనరా, తప్పేమున్నది, ఫోన్ చేయడానికి ఏమైతే, ఒకసారి చేసి చూడు, ఎప్పుడైనా ట్రై చేసినావు ఇంట్లో ఉన్నప్పుడు. అసలు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఫోన్ చేసి మాట్లాడినావు ఎప్పుడైనా, ఒకసారి మాట్లాడినావు, గుర్తు చేసుకో ఒకసారి. నేను మాట్లాడలేదు సార్, ఒకసారి మాట్లాడు, ఒకసారి మాట్లాడు, ఏం కాదు. ఇంట్లో ఉన్నప్పుడు ఏమో కిచెన్ రూమ్ లో ఆయన ఉంటాడు, హాల్లో ఏముంటది, ఇద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడు అక్కడ నుంచి చెప్తే ఇక్కడ వింటది. ఏమండి, నాకు తెలుసు, పాల ప్యాకెటే కదా, తెత్తా. నాకు అర్థం కాదు, ఏమండి అంటే పాల ప్యాకెటేనా, ఏమండి అంటే కూరగాయలేనా, ఇంతే. ఏమండి అనగానే పాల ప్యాకెట్, కూరగాయలు, చికెన్, మటను, పాలకూర, కొత్తిమీర, పుదీనా, గివ్వేనా. అరే, ఏమండి అన్నప్పుడు కనీసం ఆమె ఫేస్ చూసి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆమె ఫేస్ చూడండి, ఫేస్ చూస్తే ఆ ఎక్స్ప్రెషన్స్ తెలుస్తాయి కొంచెం. కిచెన్ లో ఉండి చెప్తే హాల్లో ఉన్న నువ్వు వింటే ఏమర్థమవుతుంది నీకు. ఒక్కసారి ఫేస్ చూసి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇంట్లో ఉన్న వాళ్ళ ఫేస్ చూడకపోతే ఎట్లా చెప్పండి మీరు. చూసి మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. సరే, గదిలో ఎవరు లేనప్పుడైనా సరే, కానీ ఎప్పుడైనా క్యాంప్కి వెళ్ళినప్పుడు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒకసారి ఫోన్ చేయండి. ఎప్పుడైనా చేసిన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫోన్ ఎప్పుడు చేయవు నువ్వు. చేరుకున్నా అని చెప్పినా ఎప్పుడైనా ఆఫీస్కి పోయినప్పుడు చెప్పనే చెప్పవు. పోయేటప్పుడు నవ్వుకుంటా పోతావా కనీసం, నవ్వుకుంటా కూడా పోవు. కనీసం నవ్వుకుంటూ బయటకు వెళ్ళే ప్రయత్నం చేయి. ఆఫీసులోకి వెళ్ళినప్పుడు ఫోన్ చేసి ప్రయత్నం చేయి, ఒకసారి మాట్లాడు. మరి ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేయమంటే ఎప్పుడు ఫోన్ చేయకు, ఏం చెప్తున్నావు అని కొంతమంది ఫోన్ చేస్తారు. పొద్దుగాల ఒకసారి ఫోన్ చేసి ఏం చెప్తున్నావు, మధ్యాహ్నం ఒకసారి ఫోన్ చేసి ఏం చెప్తే నీకు చెప్తారా అని చెప్పరు కదా. అంటే అట్లా కాకుండా ఎప్పుడో ఒకసారి అట్లా ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. చివరిగా ఒక చిన్న మాట, ఎప్పుడైనా తలనొస్తుంది అంటే ఎప్పుడైనా తలనొస్తుంది అంటే జెండు బామ్ కొనుకొచ్చి చేతిలో పెట్టకండి. జెండు బామ్ కొనుకొచ్చి చేతిలో పెట్టకండి అసలే. ఆ జెండు బామ్ అయినా సరే, శాస్త్రి బామ్ అయినా సరే, ఈ మధ్యలో శాస్త్రి బామ్ అంటే కొత్తగా వచ్చింది. నేను కూడా వాడతా అప్పుడప్పుడు. ఎందుకంటే తలనొప్పి అందరికి ఉంటుంది కదా. అదేం సార్ తలనొప్పి అంటే, సార్ పెళ్ళైన వాళ్ళకే ఉంటుంది సార్, నాకు తెలియదు మరి. యాక్చువల్లీ మరి జోక్ సార్, పెళ్ళైన వాళ్ళకే సార్, పెళ్లి కాని వాళ్ళకి కూడా ఉంటుంది సార్ తలనొప్పి. పెళ్ళైన వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. ఎప్పుడైనా తలనొప్పి లేస్తుంది అని మీ ఆవిడ చెప్తే, శాస్త్రి బామ్ తీసుకొని మీరే తలపైన రాయండి కాస్త. మీరే తలపైన రాయండి. ఇందులో ఏ 5 పాటించినా కానీ చాలా 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 హ్యాపీగా, ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. చివరిగా 3 విషయాలు చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. ఒక 3 విషయాలు మాత్రమే. ఒత్తిడి రాకుండా ఉండాలంటే ఫస్ట్ పాయింట్, ఎప్పటి పనులు అప్పుడు చేయండి. అంతే, మరి ఒత్తిడి రానే రాదు. ఎప్పుడు పనులు చేస్తే ఒత్తిడి ఎందుకు వస్తుంది. పొద్దున మీ ఆవిడ చెప్పింది పాల ప్యాకెట్ తేయాలి, సాయంత్రం దాకా తేలేదు అనుకో, ఒత్తిడి కాదు కదా, యుద్ధమే అవుతుంది. చేసేయండి, అయిపోతుంది. చెప్తుంది కరెంట్ బిల్లు కట్టు అంటది, నువ్వు కట్టవు నాకు తెలుసు. కరెంట్ కట్ అయినాక అప్పుడు ఉంటుంది ఒత్తిడి. మళ్ళీ కరెంట్ బిల్లు కట్టు అన్నప్పుడు కట్టేస్తే అయిపోతుంది కదా ఆటోమేటిక్ గా. ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలని చేసుకుంటే అయిపోతుంది కదా ఆటోమేటిక్ గా. చిన్న చిన్న విషయాలే కదా, అప్పటికప్పుడు చేసే ఎప్పటి పనులు అప్పుడు చేసేయండి. ఒత్తిడి రానే రాదు, యాక్చువల్గా వస్తుందా, రానే రాదు. అసలు ఒత్తిడి అనేది ఉండనే ఉండదు. రెండోది, ఎక్కడి వస్తువులు అక్కడే ఉంచండి. ఇది చాలా పవర్ఫుల్ పాయింట్, వాడుకోండి ఇంటికాడ. మీకు ఎక్కడ వస్తువు ఉండదు. ఇప్పుడు మా పాప బొమ్మ తెచ్చుకున్నది, ఇక్కడ పెట్టింది అనుకో, మా పాప లొల్లి లొల్లి చేస్తుంది. ఇక ఈ మళ్ళీ బొమ్మ తీసుకుపోయి అక్కడ పెడతా. వాటర్ బాటిల్ తెచ్చుకున్నా, మళ్ళీ వాటర్ బాటిల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. ఒక బాల్ తెచ్చుకుని ఆడుకుందామని, ఈ బాల్ కూడా ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసేయాలి. అరే, ఎందుకు ఆడుకుంటున్నా అంటే అప్పుడప్పుడు స్ట్రెస్ కదా, ఇట్లా ఇట్లా అన్నారు కదా బాల్ తోడు ఆడుకోవడానికి. అరే, ఏదో ఒక వస్తువు బై, తాళం చేయండి అనుకో, బైక్ కి ఉన్నది లేకపోతే కార్ కి ఉన్నది, ఇక్కడ పెట్టడానికి ఒకటే క్షణం, ఇట్లా వదిలేయడానికి పడేయడానికి ఒకటే క్షణం. కానీ ఇట్లా పెట్టింది తీయచ్చు ఒకటే క్షణంలో, పడేసింది వెతకాలంటే గంటలు పడుతుంది మళ్ళీ. అంటే కొన్ని ప్రదేశాలలో కొన్ని వస్తువులు, ఏ ప్లేస్ ఈజ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇట్స్ ప్లేస్ అంటారు. అంటే ఆ వస్తువు అక్కడనే ఉండాలి. తులసి చెట్టు ఇంటి ముందు ఉండాలి, కిచెన్ లో వస్తువులు ఉండాలి, నువ్వు ఇంట్లో కంట్రోల్లో ఉండాలి, టీవీ హాల్లోనే ఉండాలి, సోఫా సెట్ హాల్లోనే ఉండాలి, మొబైల్ ఫోన్ కూడా ఒక ప్రదేశంలో ఉండాలి. అవును కదా. మొబైల్ ఫోన్ కోసం కూడా వెతుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు తెలుసా. ఫోన్ కోసం వెతుకోవడం ఏంటంటే ఇంట్లో నాకు అర్థం కాదు. ఏడికి పడితే ఆడికి పట్టుకుపోతారా ఫోన్ని. బెడ్రూమ్ పట్టుకుపో తప్పలేదు, ఈ మధ్యలో బాత్రూంలో కూడా పట్టుకుపోతున్నావు. ఏంది నాకు అర్థం కాదు, ఏం అలవాట్లు ఇవి. అంటే ఆడపోయి మర్చిపోయేస్తే, మర్చిపోయేస్తే అది పడరాని చోట్ల పడితే దాన్ని పట్టుకొచ్చి మన సేవ కాడ పెట్టుకుంటే నువ్వు. అంటే ఐఎమ్ గోయింగ్ టు సెట్ ఇది. ఫోన్ బెడ్రూమ్లోకి పోవద్దు, తెలుసా మీకు. ఫోన్ బెడ్రూమ్లోకి ఏందనుకోండి, కథమేగా, మస్తు ప్రాబ్లమ్స్ వస్తాయి. సైలెన్స్లో పెట్టినా ప్రాబ్లమే, నువ్వు సైలెంట్లో పెట్టినా వైలెంట్ అవుతుంది అప్పుడప్పుడు. ఇప్పుడు వైలెంట్ చేసుకున్నాడు ఎందుకు అక్కడికి. బెడ్రూమ్లోకి పోయేటప్పుడు ఫిక్స్ అయిపోండి ఈ రోజు నుంచి.
ఫోన్ ఇక్కడ బయటనే ఉంచాలి, బెడ్రూమ్ కాడ ఇలా అక్కడ కొట్టాడు, బెడ్రూమ్ గేట్ కానీ ఒకటి పెట్టండి, ఏదైనా డబ్బా కొట్టాడు, డబ్బా పెట్టండి, నువ్వు డబ్బాలో ఫోన్ వేయాలి. ఇక అంత ఇంపార్టెంట్ కాల్స్ ఏమొస్తాయి నాకు అర్థం కాదు. సార్ పొద్దుగాల లేవా సార్, లేవడానికి ఇబ్బంది అవుతుంది సార్, 150 రూపాయలు పెట్టి అలారం వస్తుంది, 150 రూపాయలు పెడితే వాచ్ వస్తుంది ఒకటి, అలారం మోగుతుంది, అది కొనుకొచ్చి లోపల పెట్టుకో. ఓకేనా? నిద్ర పడతలేదు, మీకు అర్థమవుతలేదు, ఫోన్ ఇంట్లో ఉండేసరికి బెడ్రూమ్లో ఫోన్ పెట్టుకొని పడుకుంటే నిద్ర పట్టదు. మీకు తెలుసా రేడియేషన్ ఎఫెక్ట్ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బాడీ పైన ప్రభావం చూపెడుతుంది, ఫిజికల్ గా ప్రభావం చూపెడుతుంది, మెంటల్ గా ప్రభావం చూపెడుతుంది. అసలు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తలేదు, ఏం చేస్తున్నావో తెలుస్తలేదు, నువ్వు అసలు సాటిస్ఫైగా నిద్ర కూడా పోవట్లేదు. నో ఫోన్ ఇన్ బెడ్రూమ్, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు నిజంగా ఎవరు పాటించకపోతే ఇది ఈ రోజు నుంచి పాటించే ప్రయత్నం చేయండి, మీరు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. మీరు ప్రశాంతంగా నిద్రపోతే మీ ఆరోగ్యం ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ప్రశాంతమైన ఆరోగ్యం ఉంటుందో ఆటోమేటిక్గా నీకు ఎటువంటి ఒత్తిడి అనేది నీ దరిదాపుల్లోకి కూడా రాదు రాదు రాదు. ఆదివారం కదా, ఒక గంట సేపు ఎక్కువ పడుకుంటావు కదా, ఎంత యాక్టివ్గా ఉంటావు చూడు ఒకసారి. ఉంటావా లేదా? చాలా హ్యాపీగా ఉంటావు. ఫోన్ సైలెంట్ మోడ్లో ఉన్నా సరే, వైబ్రెంట్ మోడ్లో ఉన్నా సరే, అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే బయటపడే అంతే. ఒకప్పుడు మనిషి చనిపోయినా కానీ 3 రోజుల తర్వాత తెలిసేది, తెలుసా మీకు? 3 రోజుల తర్వాత తెలిసేది, ఉత్తరం రాసేది మనిషి చనిపోయిండు రా అని, చనిపోయినా కాలు పెట్టి 3వ రోజు అయిన తర్వాత పోయేటోళ్ళట. ఇప్పుడు ఆడ హాస్పిటల్ పోకముందే ఫోన్, నువ్వేం చెప్తావు, ఆయన పోయేదాడు, ఎవ్వరు ఏం చేయలేరు. నీకు అర్థమైతలేదు, పిచ్చా నీకేమన్నా ఏం చేయలేవు నువ్వు. ఓ సార్ కొన్ని సార్ ఏమన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే నీకు తెలుసు కదా. టెలిగ్రామ్, అసలు లెటర్లు కూడా లేదు. నేనంటే లెటర్ కాలం, చాలా మంది టెలిగ్రామ్ కాలంలో ఉన్నారు వాస్తవానికి. ఫోన్ ఎప్పటి పరిస్థితుల్లో బెడ్రూమ్లోకి తీసుకెళ్ళకండి, వద్దు. భార్య భర్తల మధ్యలో చాలా డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి దీనివల్ల. ఫిజికల్ గా వీక్ అయిపోతున్నారు, ఫోన్ బెడ్రూమ్ లో ఉండడం ద్వారా. ఇది గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా. నువ్వు ఫిజికల్ గా వీక్ అయిపోతున్నావు, మెంటల్ గా వీక్ అయిపోతున్నావు. కాబట్టి హాల్ వరకే పరిమితం ఫోను, హాల్లోనే ఫోన్ ఉండాలి అంతే, హాల్లోనే ఫోన్ ఉండాలి. నువ్వు ఫోన్ మాట్లాడినా హాల్లోనే మాట్లాడు, నువ్వు బెడ్రూమ్ లో తీసుకుపోయి కూడా మాట్లాడకు. ఆ సిగ్నల్స్ వైబ్రేషన్ తోటి ఆ రూమ్ వైబ్రేషన్స్ మొత్తం చేంజ్ అయిపోతుంటాయి. ఎందుకంటే మీరు గుడికి వెళ్ళండి, ఎంత ప్రశాంతంగా ఉంటుంది చెప్పండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. మసీద్కి వెళ్ళండి, ఎంత ప్రశాంతంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చర్చికి వెళ్ళండి, ఎంత ప్రశాంతంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ అందరూ ప్రశాంతమైన మనసుతో ఉంటారు కాబట్టి ఆ ఏరియా చాలా ప్రశాంతంగా ఉంటుంది, వాస్తవానికి. అలా మొబైల్ మాట్లాడరు ఎవరు, అందరూ పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి ఉంటారు, అందరూ మంచి జరగాలని కోరుకుంటూ ఉంటారు. మరి నువ్వు ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి అరవ కూడా నా విషయాలు అరుస్తున్నావు, మాట్లాడిన కూడా మాటలు మాట్లాడుతున్నావు, బూతులు మాట్లాడుతున్నావు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, కోప్పడుతున్నావు, చిరాకు పడుతున్నావు, ఫ్రస్ట్రేట్ అవుతున్నావు. అక్కడ ఉన్న సరౌండింగ్స్ అన్ని అట్లనే ఉంటాయి, కానీ ఎట్లుంటాయి మరి నాకు అర్థం కాదు. ఇంకా ఉంటాయా లేవా? నువ్వు చెప్పు ఒకసారి, పాయింట్ చెప్పు, ఉంటాయా లేవా? ఎస్ సార్, నువ్వు ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్ ఫ్యాక్ట్. అరే హాల్లో అంటే నువ్వు మామూలుగా తిరుగుతూ ఉంటావు, ఎవరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. బెడ్రూమ్ నీ ప్రైవేట్ ప్లేస్ కదా, అది నీ ప్రైవసీ ప్లేస్ కదా. నువ్వు అక్కడ కూడా పొల్యూట్ చేస్తూ ఉంటే, అక్కడ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటే నువ్వు ఆరోగ్యంగా డిస్టర్బ్ అవ్వడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయి. ఎక్కడి వస్తువుల్ని అక్కడే ఉంచండి. షూలను బయటనే ఇప్పస్తావా లేదా? ఇప్పస్తావు. ఇంట్లో నుంచి బయట నుంచి ఇంట్లోకి వెళ్తున్నప్పుడు కాలు కడుక్కొని వెళ్తావా లేదా? వెళ్తావు. గుళ్ళకి వెళ్తున్నప్పుడు కాలు కడుకుంటావు, వెళ్తావా లేదా? వెళ్తావు. బెడ్రూమ్లోకి వెళ్తున్నప్పుడు ఫోన్ పక్కన పెట్టేసిపో. చూసుకోవాలి, నువ్వు బెడ్రూమ్లోకి పోతున్నానంటే ఫోన్ ఇక్కడ పడేసిపోవాలి, బయట హాల్లోనే సోఫా మీద పడేయాలి, ఏదైనా ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో పిక్ చేసి పెట్టాలి. ఇది చాలా 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 పవర్ఫుల్ ఇంపార్టెంట్ పాయింట్. మీ పిల్లలు కూడా చూస్తూ ఉంటారు మిమ్మల్ని. మీరు ఇట్లా ఉంటే మీ పిల్లలు అట్లే ఉంటారు, మీరు ఎట్లా తయారైతే మీ పిల్లలు అట్లనే తయారవుతూ ఉంటారు. వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఓ బుక్ పట్టుకొని పోండి బెడ్రూమ్లోకి, ఓ బుక్ పెట్టుకోండి అక్కడ. మీకు యాజ్ ఎ ట్రైనర్గా చాలా అవసరం ఇది, యాజ్ ఎ ట్రైనర్గా చాలా అవసరం. మీకు విషయం తెలుసా, ఇక్కడ మాట్లాడుతున్నా కానీ చుట్టుపక్కల నాకు 2-3 పుస్తకాలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ మనకు అక్కడ ఇచ్చిన వాళ్ళు. ఇంకొక బుక్ కూడా ఉంటుంది చూడండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది తెలుసా. నేను ఎక్కడ కూర్చుంటే ఏ రూమ్ కూడా ఆ రూమ్ కూడా ఒక బుక్ పెట్టుకుని అలవాటు చేసుకుని, ఇక్కడ ఈడ కూర్చుంటే ఈడో బుక్ ఉంటుంది, సోఫా దగ్గర ఒక బుక్ ఉంటుంది, బెడ్రూమ్ దగ్గర ఒక బుక్ ఉంటుంది, ఆ టీవీ దగ్గర కూడా ఒక బుక్ పెడతా. ఇప్పుడు నేను టీవీ చూద్దామని పోయిననుకో, టీవీ బటన్ ఆన్ చేస్తే బుక్ అని పడుతుంది. టీవీ ఏం చూద్దాం, బుక్ చదువు అనిపిస్తుంది. అప్పుడు ఆలోచన వస్తుందా లేదా అంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఓ 4 పుస్తకాలను అక్కడక్కడ అలమర్చే ప్రయత్నం చేయండి. చాలా ఉన్నాయి సార్, ర్యాక్లో పెట్టినాం, ర్యాక్లో కాదు పెట్టాల్సింది. ర్యాక్లో పెడితే ఏం లాభం సార్, ఏముండవు, ఉపయోగం ఉండదు. ర్యాక్లో పెట్టకండి, తీసి అక్కడక్కడ పెట్టేసేయండి. రైట్, ఓకేనా? ఈ పాయింట్ క్లియర్. లాస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ సార్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఉంటే నీకు అసలు ఒత్తిడి రానే రాదు ఇక ఈ పని చేస్తే. చివరి పాయింట్ ఏంటి అంటే, ఎక్కడి విషయాలను అక్కడే ఉంచండి. అంతే. నీకు ఒక విషయం చెప్పారు ఎవరైనా, నీకు కాబట్టి చెప్పారు, ఆ విషయం నీ దగ్గరే ఉండాలి, ఇంకొక వ్యక్తికి చెప్పకూడదు ఆ విషయాన్ని. జ్యోతి ప్రసాద్ గారు నాకు ఒక విషయం చెప్పారు ఒకరి గురించి. అప్పుడు నేనేం చేయాలంటే, నాకు కాబట్టి జ్యోతి ప్రసాద్ గారు నన్ను నమ్మారు కాబట్టి నాకు ఆ విషయం చెప్పారు, కానీ నాకు ఆ విషయం ఇట్లా అన్నారు జ్యోతి ప్రసాద్ గారు, నిన్ను ఇట్లా అన్నారని మళ్ళీ నేను బయట పోయి అంటే అందరికీ ఒత్తిడి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అక్కడ. అరే నేను నమ్మి ఒక వ్యక్తికి ఒక విషయం చెప్తూ ఉంటే ఆ విషయం మీ దగ్గరే ఉంచుకోవాలి తప్పితే ఎట్టి పరిస్థితుల్లో ఇంకో వ్యక్తికి చెప్పకూడదు. అమ్మమ్మ చూడండి, తాతయ్యని చూడండి, ఆ కాలంలో వాళ్ళు అట్లే ఉండేవాళ్ళు తెలుసా మీకు.
ఎంత పెద్ద విషయమైనా వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు, బయట తక్కువ ఒక చిన్న విషయం కూడా చెప్పేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మనం అట్లా కాదు, ఈ చెవితోడు విని ఈ చెవితోడు విని నోటితోడు వదిలేస్తూ ఉన్నాం. వాస్తవానికి వదిలేయకూడదు విషయాన్ని ఎట్టి పరిస్థితులలో. నీకు కాబట్టి చెప్పారు. నువ్వైనా సరే గుర్తుపెట్టుకో, నీకు మీ అమ్మ మీ అమ్మ నీకు ఒక విషయం చెప్పిన, నీ భార్య గురించి మీ అమ్మ నీకు ఒక విషయం చెప్తే, మా అమ్మ నిన్ను ఇట్లా అన్నది అని నీ భార్య కూడా చెప్పకూడదు, నువ్వు నీ దగ్గర ఉంచుకోవాలంతే. మీ అమ్మ నీ భార్యను అట్లా అర్థం చేసుకున్నది కాబట్టి ఆ విషయం నీకు చెప్పింది అని అనుకొని నీ దగ్గర ఉంచుకోవాలి. అట్ ద సేమ్ టైం నీ భార్య మీ అమ్మ గురించి కూడా ఏమైనా చెప్తే, నా భార్య మా అమ్మని ఇట్లా అన్నది అని కూడా నువ్వు చెప్పకూడదు ఎట్టి పరిస్థితులలో. అరే నీకు కాబట్టి ఆ విషయం ఇట్లా చెప్పింది, నీకు కాబట్టే చెప్పింది, అది నీ దగ్గరే ఉంచుకో, నీ దగ్గరే ఉంచుకో, నీ దగ్గరే ఉంచుకో. అది నీ ఫ్రెండ్ చెప్పిన విషయమైనా సరే, నీ కలీగ్ చెప్పిన విషయమైనా సరే, బయట ఏ వ్యక్తి చెప్పిన విషయమైనా సరే, నీ పంచ ప్రాణాలైన వ్యక్తులు చెప్పిన విషయమైనా సరే, నీ దగ్గరకు వచ్చిన విషయం దీప్తి నీ దగ్గరే ఉండాలి. ఇంకో పక్క వాళ్ళ దగ్గరికి అస్సలు పోకూడదు. నిన్ను మొన్న ఆయన అట్లా అన్నాడు, ఈమె ఇట్లా అన్నది, రేవతి ఎట్టి పరిస్థితులలో మనం అనకూడదు ఆ విషయాలని. ఓకేనా? ఇలా ఉంటే మనం చాలా హ్యాపీగా అద్భుతంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. పోగు పోగు పేనితేనే తాడవుతుంది, పోగు పోగు పేనితేనే తాడవుతుంది, ఇటుక ఇటుక పేరిస్తేనే ఇల్లు అవుతుంది, ఇటుక ఇటుక పేరిస్తేనే ఇల్లు అవుతుంది, పనులన్నీ కలిస్తేనే విజయం అవుతుంది, పనులన్నీ కలిస్తేనే విజయం అవుతుంది. నువ్వు ప్రశాంతమైన మనసుతో ఉంటేనే, నువ్వు ప్రశాంతమైన మనసుతో ఉంటేనే ఒత్తిడి లేకుండా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నువ్వు ఏ విషయాన్ని క్యారీ చేయకుండా ఉంటేనే ముందుకు వెళ్ళడానికి అద్భుతంగా ఆస్కారం ఏర్పడుతుంది అని తెలియజేస్తూ, నాలుగు గోడల మధ్యలో ఉన్న నన్ను, నాలుగు గోడల మధ్యలో ఉన్న నన్ను నలుదిక్కులకు పరిచయం చేసిన మా గురువు గారు గంపా నాగేశ్వరరావు గారికి పాదాభివందనం తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశాన్ని కలిగించిన మెంటార్స్ కి, అదేవిధంగా ఈ టీం ఇన్ఛార్జ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతసేపు ఓపికగా విన్నందుకు మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సైనింగ్ అప్. నేను మీ సునీల్ కుమార్ గాజుల. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అనండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అద్భుతమైన సెషన్ ఇచ్చారు. అసలు ఈ జనరేషన్ మనకి స్ట్రెస్ అనేది చాలా పెరిగిపోయింది కాబట్టి స్ట్రెస్ గురించి వివరంగా అండ్ స్ట్రెస్ ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి కొన్ని టిప్స్ చెప్పి చాలా అంటే చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. సార్, విత్ యువర్ పర్మిషన్ కొన్ని క్వశ్చన్స్ తీసుకొచ్చా సార్. సూపర్ సూపర్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, మీకు టైం ఉంటుంది తీసుకునే ప్రయత్నం చేయండి.